ఉండగా మొదటి సమూయేలు గ్రంథము 26వ అధ్యాయము 13 నుంచి 16 వచనాల వరకు మనం చదువుకుందాం. నేను చదువుతున్నాను, వినండి. తరువాత దావీదు అవతలకు పోయి దూరముగానున్న కొండ మీద నిలిచి ఉభయుల మధ్యను చాలా ఎడముండగా జనులను నేరు కుమారుడైన అబ్నేరును వినున్నట్లు, అబ్నేరు నీవు మాటలాడవా అని కేక వేయగా అబ్నేరు కేకలు వేసి, రాజును నిద్రలేపు, నీవెవడవని అడిగాను. అందుకు దావీదు, నీవు మగవాడవు కావా? ఇశ్రాయేలీయులలో నీ వంటి వాడెవడు? నీకు యజమానుడకు రాజునకు నీవెందుకు కాపు కాయకపోతివి? నీకు యజమానుడకు రాజును సంహరించుటకు జనులలో ఒకడు చేరు వరకు వచ్చేనే. నీ ప్రవర్తన అనుకూలము కాదు, నీవు శిక్షకు పాత్రుడవే. యెహోవా చేత అభిషేకము నొందిన నీ ఏలిన వానికి నీవు రక్షకముగా ఉండలేదు. యెహోవా జీవముతోడు నీవు మరణ శిక్షకు పాత్రుడవు. రాజు యొక్క ఈటె ఎక్కడనున్నదో చూడుము, అతని తలగడ యొద్దనున్న నీళ్ల గుడ్డి ఎక్కడనున్నదో చూడుము అని పలికెను. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, మీకు స్తోత్రాలు. చదవబడిన మాటలు మీవి, వాటిని నాయన వాటి మీదకు మీ దీవెనలు నడిపించండి. ఆ వాక్యము మేము వింటూ ఉండగా ఆ దీవెనలు మా జీవితంలో మీదుగా నడిపించండి. మీ పిల్లల హృదయ వాంఛను ఈ సమయంలో మీరు తీర్చి కూటమి ద్వారా మీరు మహిమ పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థన అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. అందరం కూర్చున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సంతోషంగా ఉన్నారా? మంచిది. చాలా మంచి సమయాన్ని మనము కలిగి ఉన్నాము. ఇవాళ కూడా ఒక చక్కటి పాఠాన్ని మనం నేర్చుకోవడానికి దేవుడు సమయాన్ని ఇచ్చాడు. నమ్ముతున్నారా? ప్రైజ్ ది లార్డ్. చదవబడిన లేఖనంలో నుండి ఒక చక్కటి వాక్యాన్ని మనం ఈరోజు చూద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మొన్న దినాన మీటింగ్లు జరిగాయి. ఆ మీటింగ్లో చక్కగా తర్జుమా చేయడానికి దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు. ఈరోజు మనము మన బాధ్యత గురించి ఈరోజు మనం తెలుసుకోవాలి. బాధ్యతను ఇంగ్లీష్లో రెస్పాన్సిబిలిటీ అంటారు. చాలా మంది విఫలం అవ్వడానికి కారణం ఏమిటి అని కనుక మనం పరిశీలిస్తే కొద్దిగా బాధ్యతాయుతంగా ఉండకుండా బాధ్యతారహితంగా ఉండడమే ఒక మనిషి విఫలం అవ్వడానికి కారణం. అందరికి అర్థమయ్యే భాషలో చెప్తాను. ఒక 10వ తరగతి పిల్లాడు తను రాసిన పరీక్షలలో ఫెయిల్ అయ్యాడు. ఈ ఫెయిల్ అయిన తర్వాత అతను గనక పరిశీలన చేసుకుంటే, తను ఎందుకు ఫెయిల్ అయ్యాడు అని గనక పరిశీలన చేసుకుంటే ఎవడి మీద సాకులు చెప్పడానికి లేదు ఇక్కడ.
Is a lot. He cannot blame his teachers. అతని ఉపాధ్యాయుల మీద నేరం మోపడానికి లేదు, లేదా నా తల్లిదండ్రుల వల్ల నేను ఫెయిల్ అయ్యాను అని చెప్పడానికి లేదు, నా మిత్రుల మూలమున నేను మరి ఇలాగ తప్పాను అని చెప్పడానికి కూడా అవకాశం లేదు. మరి ఈ పిల్లవాడు ఎందుకు తప్పాడు పరీక్షలలో అంటే తప్పంతా వాడిదే. వాడి బాధ్యత ఏమిటంటే వాడు చదవాలి. వాడు ఏదైతే పరీక్షల్లో వాడు ఎదుర్కోబోతున్నాడో దానిని బాధ్యతాయుతంగా చదవాలి. అలాగ చదవకుండా బాధ్యత రహితంగా గనక వాడు ప్రవర్తిస్తే వాడు ఏమవుతాడు అంటే వాడు తప్పుతాడు అక్కడ. అలాగనే విశ్వాసులమైనటువంటి మనందరి జీవితాల్లో కూడా దేవుడి దగ్గర నుంచి రావాల్సినటువంటి వనరులు ఏవైతే ఉన్నాయో అవి ఆశీర్వాదాలైనా, అవి స్వస్థతలైనా, అది సమాధానమైనా, ఏవైనా సరే దేవుడి దగ్గర నుంచి ఒక మనిషి పొందుకోవాల్సినవి వాడు పొందుకోవట్లేదు, వాడు ఫెయిల్ అవుతున్నాడు దేవుడి దగ్గర అంటే దానికి కారణం ఏంటంటే ఎక్కడో వీడు బాధ్యత రహితంగా ఉన్నాడు అని అర్థం. ప్రైజ్ ది లార్డ్. ఒక మనిషి తప్పాడు లేదా తప్పిపోయాడు అంటే వాడు తప్పిదం చేశాడని కాదు అక్కడ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బాగా వినాలి. ఒక మనిషి తప్పిపోయాడు లేదా తప్పాడు లేదా తన జీవితంలో వాడు ఒక ఫెయిల్యూర్గా మిగిలిపోయాడు, చాలా కాలం నుంచి వాడు వెళుతున్నాడే కానీ సంఘానికి ఆశించిన మేర వాడికి దీవెనలు రాలేదు అంటే మాత్రం నన్ను అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాడు తప్పు చేశాడు అని కాదు. తప్పు చేసిన వాడు ఆటోమేటిక్గా వెళ్ళిపోతాడు, అది వేరే విషయం. నేనేమంటానంటే సంగమనకు వచ్చిన దీవెనలు ఎందుకు రావట్లేదని అడుగుతున్నాను. సంగమనకు వచ్చిన ఆశించిన మేర ఆశీర్వాదం మనం ఎందుకు పొందుకోలేకపోతాం? గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం నేను ఎంత అభివృద్ధి చెందాను అనేవి మనం పరిశీలన చేసుకుంటూ పోవాలి. నేను ప్రతిసారి చెబుతాను మన వాళ్ళకి, దేవుడితో ఉన్న సత్సంబంధం ఎలా ఉందో మనం పరిశీలన చేసుకుంటూ పోవాలని చెబుతాను. దేవుడితో నీకున్న సంబంధం ఎలా ఉన్నదో పరిశీలన చేసుకుంటూ పోవాలి. బలహీన పడుతూ వస్తే దాన్ని బలోపేతం చేసుకుంటూ వెళ్ళాలి. బలముగా ఉంటే దాన్ని ఎలాగ నిలుపుకోవాలో దానికోసం ప్రయత్నం చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇప్పుడు ఏంటంటే ఒక మనిషి ఫెయిల్ అవుతున్నాడంటే ఆశించిన మేర ఎదుగుదల వాడి జీవితంలో లేదు అంటే దానికి కారణం వాడు తప్పు చేశాడని కాదు. మరి తప్పు చేయకుండా ఏం చేసినట్టు? Somewhere he is not executing his duty. ఎక్కడో వాడి బాధ్యతను వాడు జరిగించలేదు అని అర్థం. అక్కడ తప్పు చేశాడని కాదు. చాలా మంది ఇచ్చే సాక్ష్యము మన కళ్ళారా చూస్తాం, కష్టపడి భక్తి చేస్తున్నాను అంటారు, అయినా దేవుడు నాకు ఏమి ఇవ్వలేదు. సేవకులు చెబుతున్నారు, ఇంత కష్టపడి ఇన్ని సంవత్సరాల నుంచి సేవ చేస్తుంటే దేవుడు నా నెత్తి మీద ఒక నీడనివ్వలేదు, నాకు ఒక ఇల్లు ఇవ్వలేదయ్యా, నా పిల్లలకు ఒక నీడ లేదయ్యా. ఇలా చెప్పేవాళ్ళు ఎంతమంది లేదు. దేవుడు నేను ఇల్లు కట్టుకోవద్దని చెప్పాడా? నిజలా? దేవుడు నిన్ను ఒక అంగీతో తిరగమని చెప్పాడా? దేవుడు నిన్ను పేదవాడిగానే ఉండయా పరలోకం వస్తుందని చెప్పాడా? చెప్పాడా? మీరు అభివృద్ధి చెందామా, విస్తరించండి, ప్రపంచాన్ని నింపండి, మీరు అభివృద్ధి చెందండి అని చెప్పాడు. అంతేగాని దేవుడు నేను ఎక్కడ కూడా అక్కడే ఉన్నాయా బాబు అడుక్కునే స్థితిలో ఉండని దేవుడు ఎక్కడ చెప్పలేదే. మరి ఎందుకు ఫెయిల్ అవుతున్నావు? 20 సంవత్సరాల నుంచి భక్తి చేసిన నీకు అభివృద్ధి జరగట్లేదు అంటే ఆశించిన మేర నువ్వు లాభాలు పొందుకోవట్లేదంటే దట్ ఈస్ నాట్ యు హ్యావ్ సిన్. దాని అర్థం ఏమిటి? నువ్వు పాపం చేసేది కాదట. సమ్వేర్ యు ఆర్ హిండరింగ్, యు ఆర్ ఫాలింగ్ బిహైండ్, నాట్ ఎగ్జిక్యూటింగ్ యువర్ డ్యూటీస్ ఇన్ కరెక్ట్ వే ఆర్ ప్రాపర్ మేనర్.
దాని అర్థం ఏమిటంటే ఎక్కడో నువ్వు వెనక్కి తగ్గుతున్నావు, నీ బాధ్యతను చేయకుండా, నీ బాధ్యతను నువ్వు అమలు చేయకుండా నువ్వు ఎక్కడో నిలిచిపోతున్నావు కాబట్టి నీకు ఆ దీవెనలు రావట్లేదని నేను ఖచ్చితంగా చెబుతాను. గుర్తుపెట్టుకోండి, మనము వాక్యము విన్నంత వరకు కాదు, మనం వాక్యము చేయనంత వరకు మనం ఫెయిల్యూర్లుగానే మిగిలిపోతాం. మనం వాక్యం ఎంతైనా విను, సంవత్సరాల తరబడి విను, సంవత్సరాల తరబడి నీ నోటితో వాక్యము చెప్పు. సేవకుడైనా విశ్వాసిని ఎవడైనా సరే, నువ్వు సంవత్సరాల తరబడి వాక్యాన్ని విన్నా, నువ్వు సంవత్సరాల తరబడి వాక్యాన్ని నీ నోటితో ఉచ్చరించినా, నువ్వు ఎప్పుడైతే వాక్యాన్ని జరిగించుటలో నువ్వు విఫలమవుతావో అక్కడే నీ యొక్క డౌన్ఫాల్ అనేది ప్రారంభమవుతుంది. నువ్వు పడిపోవడం అక్కడే ప్రారంభమవుతుంది. విన్న వాక్యము, నీ చెవుల్లోకి వెళ్ళిన వాక్యంలో అది నీ బాధ్యతను గుర్తు చేస్తుంది. ఉదాహరణకి వాక్యము నేను ఇలాగ ఉండమని చెప్పినప్పుడు అలాగా నువ్వు ఉండకుండా, నేను ఎంత క్రైస్తవుడిని చెప్పినా, ఎన్ని మర్మాలు నువ్వు బోధించినా, దాని ప్రకారముగా మనం కనుక చేయకపోతే అది మనల్ని ఎలాగ నిలబెడుతుందంటే విక్టోరియస్ గా కాదు, మనల్ని విజయం సాధించినటువంటి వ్యక్తిగా నిలబడదు. మరి ఎక్కడ నిలబెడుతుంది మనల్ని? అది ఒక ఫెయిల్యూర్ స్థానంలో నిలబెడుతుంది. వాక్యము జరిగించిన వాడు సక్సెస్ అవుతాడు, కానీ విన్న వాక్యాన్ని చేయకుండా ఎన్ని మర్మాలు చెప్పినా, చాలా గొప్ప కార్యాలు నేను ఈ కళతో చూస్తున్నానండి. ఏమిటో గొప్ప కార్యాలంటే, మనిషిని ప్రేమించాలని చెబుతూనే మరు నిమిషమే మనిషిని ద్వేషించేటువంటి వ్యక్తిత్వాన్ని చాలా చూస్తూ వస్తున్నాయి. ఇప్పుడు నేను కొన్ని చోట్లకు వెళ్ళకూడదు అని చెబుతూనే వేశ్యలకు కూడా యేసుప్రభు వాక్యం చెప్పాడని చెబుతున్నాడు ఒక ఆయన. అంటే చెబుతున్న మాటేమో వాక్యము, జీవిస్తున్న కార్యమేమో డిఫరెంట్ గా ఉంది. ఇక మనిషి అంటే సక్సెస్ అవుతాడు చెప్పండి. రే మనం చేయకూడదని చెబుతున్నాడు, ఆల్రెడీ చేస్తూనే చెబుతున్నాడు పక్కనోడికి. ఇది ఎలా ఉందంటే, ఒక కాలేజీ కుర్రాడు సిగరెట్ తాగుతూ ఎదుటిన్న జూనియర్కి చెప్తున్నాడు, సిగరెట్ తాగకూడదు, ఆరోగ్యం పాడవుతుందని. ఇక వాడే వింటాడు? వింటాడా? చెప్పే మాట వింటాడా? అరే అన్నయ్య చెప్పాడు, అన్నయ్య సిగరెట్లు తాగుతుందని చెప్పాడు, బాగోదట, తాగకూడదట అని. అప్పుడు వింటాడా? వినడండి, ఏ మాత్రం వినడు. పెట్టుకుంటే ఒక మనిషి ఫెయిల్ అవుతున్నాడంటే, ఒక మనిషి దేవుడి దగ్గర నుంచి ఏది పొందుకోలేకపోతున్నాడు అంటే దానికి కారణం ఏంటంటే బాధ్యత రహితంగా ఉండడం. బాధ్యత రహితంగా ఉండడం అంటే ఏంటి? వాడి బాధ్యతను వాడు జరిగించుకోకపోవడం. గుర్తుపెట్టుకోండి, పక్కన ఇల్లులు కట్టడానికి ప్రయత్నించడం ఆపండి, పక్కనోడిని సరి చేయాలనేటువంటి ఆలోచన ఆపేయండి. ఇవాళ మన ఇల్లు సరిగా ఉందో లేదో అది చూసుకోవాలి ఫస్ట్. మన ఇంట్లో ఉన్న చెత్త తీసుకెళ్ళి బయటికి వేయాలి ఫస్ట్. మన ఇంట్లో చెత్త ఉంచుకొని పక్కోడి ఇంట్లో నుంచి కంపు వస్తుందని మనం కంప్లైంట్ చేయకూడదు. చెత్త కుప్పని ఇంట్లో ఉంచుకొని వాసన రాకుండా ఉండాలంటే అది ఉండదు. ఫస్ట్ నువ్వు చేయాల్సిన నీ బాధ్యత ఏమిటి? నీ ఇంటిని శుభ్రం చేసుకునే పనిలో నువ్వు ఉండాలి. దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ప్రైజ్ ది లార్డ్. యువర్ సక్సెస్ ఇస్ ఫాలింగ్ బ్యాక్. నీ యొక్క విజయం అనేది వెనకబడుతుంది అంటే దాని అర్థం ఏమిటి? సమ్వేర్ యు ఆర్ నాట్ వాకింగ్ అకార్డింగ్ టు యువర్ రెస్పాన్సిబిలిటీ. నీ యొక్క బాధ్యతాయుతంగా నువ్వు నడవట్లేదని అర్థం అక్కడ. అప్పుడు సక్సెస్ ఎలా వస్తుంది చెప్పండి? అప్పుడు నోటి నుంచి ఏం మాటలు వస్తాయంటే, దేవుడి కోసం నేను నిలబడ్డా కానీ నేను ఇల్లు కట్టుకోలేదు, దేవుడి కోసం ఎంత నిలబడ్డా కానీ నాకు స్వస్థత రాలేదు, దేవుడిని నమ్మినందుకు దేవుడు నాకు ఏమి ఇచ్చాడయ్యా ఈ కష్టాలు తప్ప. అంటే దాని అర్థం ఏంటి? నీ వైపు వస్తేనే నువ్వు నిలబడ్డావా? దేవుడి వైపు వస్తే దేవుడు నీ కోసం నిలబడలేదా? ఇది ఎక్కడే అభావం అసలు. అంటే వీడు ఏమి ప్రయత్నిస్తున్నాడు? నా విషయంలో నేను నిలబడ్డాను, దేవుడే చేయట్లేదు అని. అంటే నీకంటే నీతిమంతుడు కదా దేవుడు, నీకంటే పరిశుద్ధుడు కదా దేవుడు, నీకంటే మార్గం మీద నిలబడే దేవుడు కదా ఆయన. మరి ఈ సాక్ష్యాలు ఎట్లా వస్తున్నాయి? అందుకే బాధ్యత నిర్వర్తించాలి. మన బాధ్యత ఏమిటి?
మనం చర్చికి వస్తున్నప్పుడు మన బాధ్యత ఏమిటి? ఈ ఆదివారం వచ్చాం కదా, ఈ ఆదివారం ఒక వాక్యం మీతో దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే ఈ మాట్లాడిన తర్వాత, ఈ వాక్యము మనం విన్న తర్వాత నా బాధ్యత ఏమిటి, ఏం చెయ్యమని చెప్పాడు అని ఆలోచన చేయాలి. ఈరోజు చెప్పాను కదా, ఒకడు ఫెయిల్ అవుతున్నాడు అంటే పాపము చేశాడనే కాదు, అక్కడ వాడి బాధ్యతను వాడు చక్కగా జరిగించకపోయినా వాడు ఫెయిల్ అయినట్టే. కథలోనికి వెళితే మొదటి సమూయేలు గ్రంథం 26వ అధ్యాయానికి వెళితే, సరే క్లుప్తంగా చెప్తాను వినండి. సౌలు ఒక అరణ్య ప్రదేశంలో ఆయన నిద్రపోతా ఉన్నాడు. ఆ సమయంలో సౌలు సైన్యములు వేసుకొని దావీదును చంపడానికి దావీదును వెంటాడుతూ ఉన్న సమయం అది. ఆ సమయంలో సౌలు నిద్రపోతున్నాడు. సౌలు పక్కన ఒక ఈట పెట్టుకున్నాడు, తాగడానికి నీళ్ళ బుడ్డి ఒకటి పెట్టుకొని ఉన్నాడు. ఆ సమయంలో దావీదు ఏం చేశాడంటే, సౌలుని నేను చంపగలను అని చూపించాలి, కానీ నేను చంపను అని చూపించాలని రహస్యముగా సౌలు నిద్రపోతున్న స్థలముకు వచ్చాడు. సౌలు ఎవరండి? రాజు అయి ఉన్నాడు. మరి కాపలాదారులు ఉండరా? సైనికులు ఉండరా? ఉన్నారు. అయితే దావీదు ఏం చేశాడు? రహస్యముగా వచ్చాడు. సౌలు పడుకున్న చోటుకు వచ్చాడు. పడుకున్న చోటుకు వచ్చి సౌలు ఈటను, సౌలు యొక్క నీళ్ళ బుడ్డిని తీసుకెళ్ళాడు. అంత దగ్గరకు వచ్చినటువంటి దావీదు ఈటను తీసుకెళ్తున్నా, నీళ్ళ బుడ్డిని తీసుకెళ్తున్నా, సౌలు లేవలేదు కదా. మరి ఆ సమయంలో దావీదు చంపగలడా, చంపలేడా? బాల్యంలోనే గొలియాతు వంటి వాడిని చంపిన వాడికి సౌలుని చంపడం పెద్ద విషయమేమి కాదు. అక్కడ వెంటనే చంపగలడు దావీదు. ఈరోజు నా పాఠం దావీదు యొక్క పరాక్రమం గురించో, సౌలు యొక్క ఫెయిల్యూర్ గురించో కాదు. ఈరోజు ఒక కొత్త పర్సన్ గురించి చెప్పబోతున్నా. ఈరోజు ఆ నీళ్ళ బుట్టి ఆ ఈటను తీసుకెళ్ళి దూరమున ఉన్నటువంటి ఒక కొండ మీద నిలబడి దావీదు కేకలేస్తున్నాడు, సందేశం ఇస్తున్నాడు దావీదు. ఇక్కడ ఎవరికి సందేశం? సౌలు సపోర్టర్స్ కి. అలాగనే సౌలు దగ్గర కాపలాదారుడు, సైన్యాధికారి అయినటువంటి అబ్నేరు అనేటువంటి వ్యక్తికి దావీదు ఇక్కడ ఒక సందేశాన్ని ఇస్తున్నాడు. దావీదు కేకలేసి చెప్తున్నాడు, అబ్నేరు, అబ్నేరు నువ్వు మాట్లాడవా అంటున్నాడు. అప్పుడు ఆ కేకలకి ఈ కాపలాదారుడు, ఈ సైన్యాధికారి అయినటువంటి అబ్నేరు బయటకు వచ్చి ఏమన్నాడంటే, ఎవడయ్యా నువ్వు కేకలేస్తున్నావు, రాజు నిద్ర లేపడానికి ప్రయత్నం చేస్తున్నావా అని అంటున్నాడు. ఏదో సామెత తెలుగులో, దొంగలు పడ్డ 6 నెలలకి కుక్కలు మురిగినాయి అని. దావీదు వచ్చాడు, నీళ్ళబుడ్డి తీసుకెళ్ళాడు, ఈట కూడా తీసుకెళ్ళాడు. అవునా? తీసుకెళ్ళి అక్కడి నుంచి వాళ్ళు కేకలేస్తుంటే ఈ అబ్నేర్ అనేటువంటి ఈ సైన్యాధికారి నిద్రలేసి ఏమంటున్నాడు, ఎందుకు కేకలేస్తున్నావు, రాజు నిద్ర లేపడానికి ప్రయత్నం చేస్తున్నావా అంటే, అప్పుడు దావీదు అన్నాడు, నువ్వు మగోడివి కాదా ఏమన్నాడు? నువ్వు ఏమంటున్నాడు అక్కడ, నీవు మగవాడివి కావా? ఎంత మాట చూడండి. ఇశ్రాయేలీయులలోనే నీ వంటి వాడు లేడు కదా అంటే దాని అర్థం ఏంటి? మహాపరాక్రమశాలి ఈ యొక్క అబ్నేర్ అనేటువంటి వ్యక్తి. నువ్వు మగోడివి కాదా? నీ రాజైనటువంటి సౌలును రక్షించడానికి నువ్వు బద్ధుడై ఉన్నావు కదా. అవునా? 15వ వచనంలో చూడండి ఏమంటున్నాడు, నీకు యజమానుడకు రాజునకు నీవెందుకు కాపు కాయకపోతివి. ఏమంటాడు? నీ రాజుకు నువ్వు కాపులా కాయాలి కదా,
కానీ నువ్వు ఎందుకు కాయలేకపోయావు? నాలాంటి ఒకడు వచ్చి రాజు నిద్రిస్తున్న స్థలంకి వచ్చి రాజు ఈటను రాజు నీలబుట్టిని తీసుకెళ్ళాడంటే నువ్వేం చేస్తున్నావయ్యా? ఎక్కడ నీ బాధ్యత? ఆ రాజు సామాన్యుడు కాదు కదా, రాజు అంటే దేవుడి చేత అభిషేకించబడిన వాడు కదా సౌలు. మరి అభిషేకించబడినటువంటి వాడిని నువ్వు రక్షించుకోవాలి కదా, అవునా? అభిషేకించబడిన రాజుని నువ్వేం చేయాలి? నువ్వు రక్షించుకోవాలి. కాబట్టి నువ్వు రక్షించలేదు కనుక ఇక్కడ అంటున్నాడు, యెహోవా జీవము తోడు నువ్వు ఖచ్చితంగా మరణ శిక్షకు పాత్రుడవు అన్నాడు. ఇది ఒక ప్రవచనాత్మకంగా దావీదు మాట్లాడాడు. ఇక్కడ అభిషేకించబడిన ఒక రాజుని నువ్వు రక్షించలేదు కాబట్టి నువ్వు దేనికి పాత్రుడవు? మరణ శిక్షకు నువ్వు పాత్రుడవు. 16 నీ ప్రవర్తన అనుకూలము కాదు. ఎందుకంటున్నాడు ఈ మాట? ఎందుకు దావీదు ఈ మాట అంటున్నాడు అబ్నేరుతోటి? ఒకసారి ఆలోచన చేయండి. నీ ప్రవర్తన అనుకూలము కాదు అంటే దాని అర్థం ఏంటి? ఎందుకు అంటున్నాడు ఈ మాట? ఇర్రెస్పాన్సిబుల్ గా, బాధ్యత రహితంగా అతను ఉన్నాడు అక్కడ. ఒక మనిషి స్వయంగా రాజుగారి దగ్గరకు వచ్చి యథేచ్ఛగా తీసుకొని వెళ్తుంటే నువ్వేం చేస్తున్నావు? ఒకవేళ చనిపోతే దావీదు సౌలు చనిపోయి ఉండేవాడు. ప్రజలా అంటే ఇదంతా కూడా రెస్పాన్సిబిలిటీని గుర్తు చేస్తుంది. నువ్వు బాధ్యత రహితంగా ఉన్నావు కాబట్టి నువ్వు శిక్షకు పాత్రుడవే. అందుకే మనము బాధ్యత రహితంగా మనం ఉండకూడదు. మన జీవితాల పట్ల కూడా మనము బాధ్యత రహితంగా ఉండకూడదు. మన జీవితాలు ఆశీర్వదించబడాలంటే, దేవుడి చేత మనము ఎదగాలి అంటే, అన్ని విషయాలలో ఎదుగుదల మనకు రావాలి అంటే మనము బాధ్యతాయుతంగా ఉండాలి. మన జీవితాల పట్ల మనకు ఒక బాధ్యత ఉండాలి. రేపు ఒక విషయం చెప్పనా, పరలోకము వెళ్ళలేదు అంటే దానికి కారణం నువ్వే. యూ కెనాట్ బ్లేమ్ యువర్ ఫాదర్ ఆర్ మదర్. నీ తల్లిని కానీ నీ తండ్రిని కానీ నువ్వు వేలెత్తి చూపడానికి లేదు. లేదా నా కొడుకు వల్లే నేను ఎట్లా జీవించాలని చెప్పడానికి లేదు. నా కూతురు వల్ల నేను ఇలాగ అయిపోయానని చెప్పడానికి లేదు. ఆ పాస్టర్ గారి వల్ల నేను ఇలాగ అయిపోయానని చెప్పడానికి లేదు. లేదా ఇంకెవరో వల్ల నేను భక్తి చేసినోడిని ఇప్పుడు పడిపోయాను, వాళ్ళ వల్లే నేను ఇట్లా అయిపోయాను అని చెప్పడానికి ఉండదు. ఎందుకంటే యువర్ సాల్వేషన్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. నీ రక్షణ అనేది నీ బాధ్యత. నన్ను స్నేహితులు చెడగొట్టారు, మా అమ్మ నన్ను చర్చికి వెళ్ళొద్దాంది, మా నాన్న నన్ను ఆదివారం పనికేవో, వాక్యం చెప్పే పాస్టర్ ఏమైనా పోషిస్తాడా? పోషించు, ఖచ్చితంగా. పాస్టర్ ఎందుకు పోషించాలి? రేపు చాలా మంది అక్కడికి వచ్చి సాక్ష్యాలు చెప్పేవి ఇవే. ఆ స్త్రీ నన్ను మోహించింది, ఆ స్త్రీ పొట్టి బట్టలు వేసుకొని నన్ను ఆకర్షించింది, అదిగో ఆమె నన్ను మోహించింది, ఆమె నన్ను ప్రేమించింది, లేదా ఆయన నన్ను ప్రేమించాడు, అప్పుడు దాకా భక్తి భలే సాగింది, ఆ తర్వాత నేను ఆ డౌన్ఫాల్ స్టార్ట్ అయింది, నేను పడిపోయాను, ఆ మోహంలో పడిపోయాను, యేసు చుట్టూ తిరగాల్సిన వాడిని ఆమె చుట్టూ తిరిగాను. ఇలాంటి సాకులు రేపు దేవుడి ముందు చెప్పేవాళ్ళు ఎందరో ఉంటారు. కానీ దేవుడు అక్కడ నీ బాధ్యతను గుర్తు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. నీ బాధ్యత ఏమిటి? నువ్వు వాక్యం కోసం నిలబడాలి. చాలా మంది అక్కడ బాధ్యత రహితంగా ఉండటం బట్టి పడిపోతారు. ఇవన్నీ కుదరవండి. అక్కడ నీ బాధ్యతను నువ్వు ఇప్పుడు అక్కడ అబ్నేరు చెప్పడానికి లేదు, నేను నిద్రపోయాను, నా నిద్ర వచ్చింది, మనిషిగా ఎన్ని గంటలు నిలబడతారేడా, ఇట్లాంటివి చెప్పడానికి కుదరదు. అందుకే దావీదు అన్నాడు, యెహోవా జీవము తోడు అభిషేకించబడిన వాడిని నువ్వు రక్షించలేకపోయావు కాబట్టి నువ్వు ఖచ్చితంగా శిక్షకు పాత్రుడవే, మరణ శిక్షకు నువ్వు పాత్రుడవు. చాలా మంది బస్సులు వెళ్ళేటప్పుడు కానీ వేరే వేరే స్థలాల్లోకి వెళ్ళేటప్పుడు కానీ ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు అక్కడ ఏ విషయం వస్తుందంటే రెస్పాన్సిబిలిటీకి సంబంధించి వస్తుంది. చాలా మంది బాధ్యతాయుతంగా ఉండక మరణానికి గురైన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందుకే చెబుతున్నా, మన జీవితాల్లో బాధ్యత అవసరం. మన జీవితాల పట్లే మనం బాధ్యత కలిగి ఉండాలి. మన కుటుంబం పట్ల బాధ్యత కలిగి ఉండాలి.
కుటుంబంలో పిల్లల్ని పెంచడం కూడా చాలా పెద్ద బాధ్యత. అది మన పిల్లల్ని పెంచడంలో కూడా ఒక సరైనటువంటి బాధ్యతను తీసుకొని మనము పెంచాలని ప్రవక్త గుర్తు చేస్తున్నాడు. చూడండి, జీవితం అనేటువంటి వర్తమానంలో మదర్స్ హ్యావింగ్ ఏ లిటిల్ ఇన్నోసెంట్ ఫన్. తల్లులంట ఒక చిన్నపాటి అమాయకపు ఆనందాన్ని వాళ్ళు కలిగి ఉంటారంట. మేబీ దేర్ హస్బెండ్ ఎట్ హోమ్ బేబీ సిట్టింగ్. కొన్నిసార్లు తల్లులు పనికెళ్తూ తండ్రులను ఇంట్లో పెట్టి పిల్లలను చూసుకోమని చెబుతారంట. లేదా సమ్ హైడ్ చైల్డ్ టేకింగ్ కేర్ ఆఫ్ ద చిల్డ్రన్. లేదా కొంతమంది ఆయాలను తీసుకొచ్చి పెడతారంట ఇంట్లో. నా పిల్లలను చూసుకోమా, మేమిద్దరం భార్య భర్తలు ఉద్యోగస్తులం, మేము పని చేసుకోవాలి. అయితే ప్రవక్త అంటాడు, గాడ్ గేవ్ యూ దెమ్ చిల్డ్రన్. ఆ పిల్లలను దేవుడు నీకు ఎందుకు ఇచ్చాడంటే టు టేక్ కేర్ ఆఫ్ దెమ్ యువర్ సెల్ఫ్. నీవుగానే ఆ పిల్లల బాధ్యతను నువ్వు తీసుకోవాలి, కానీ ఆయాలకు భర్తలకు అప్పగించకూడదు. చెప్తున్నాడు, వీ డోంట్ హ్యావ్ జువైనల్ డెలిక్వెన్సీ అని అంటాడు. పిల్లల తప్పిదాలు ఏమి ఉండవు అంటున్నాడు ఆయన. మరి ఎవరి తప్పిదాలు ఉంటాయి? ఇంత పిల్లవాడు తప్పు చేశాడు అనుకోండి, ఇంత పిల్లవాడు తప్పు చేశాడంటే న్యాయ ప్రకారంగా కౌన్సిలింగ్ ఇచ్చేది తల్లిదండ్రులకి. తెలుసా మీకు? ఒక పిల్లవాడు, ఒక మైనరు బండి వేసుకొని తిరిగాడు, వాడికి లైసెన్స్ లేదు, వాడు పోలీసులు పట్టుకున్నారు, వాడిని ఏం చేయరు, అది తల్లిదండ్రులు పిలుస్తారు. అంటే దాని అర్థం ఏంటి? అక్కడ ఎవరు తప్పు? తల్లిదండ్రుల తప్పు అని ప్రవక్త చెప్తున్నాడు. చూడండి, we don't have juvenile delinquency. juvenile అంటే ఎవరంటే చిన్న పిల్లలని అర్థం. డెలిక్వెన్సీ అంటే చిన్న చిన్న పొరపాట్లు, తప్పులని అర్థం. ఈ చిన్న పిల్లల తప్పిదాలు ఏమో ఉండవమ్మా. మరి తప్పంతా ఎవరు అంటున్నాడు? ఇట్స్ పేరెంట్ డెలిక్వెన్సీ అంటున్నాడు. ఒక పిల్లవాడు చెడిపోయాడంటే దానికి కారణం తల్లిదండ్రులే అంటున్నాడు ఇక్కడ ప్రవక్త. మానవుడు చెప్పట్లేదు, ఒక ప్రవక్త చెప్తున్నాడు. పుట్టిన పిల్లవాడు ఎవడు కూడా జేబులు కొట్టడు, పుట్టిన పిల్లవాడు ఎవడు కూడా అబద్ధాలు అంటూ నేర్చుకోడు, పుట్టిన పిల్లవాడు ఎవడు కూడా పుట్టడంతోనే బూతులు నేర్చుకోడు. వాడు ఒక వాతావరణంలో పెరిగి పెద్దవుతాడు, పెంచబడతాడు తల్లిదండ్రుల ద్వారా. అలా పెంచబడిన తర్వాత ఒక 9-10 సంవత్సరాలలో వాడు బూతులు తిరుగుతున్నాడంటే దాని అర్థం ఏంటంటే ఆడి ఇల్లు ఫస్ట్. ఆడి ఇల్లు, ఇంట్లో తల్లిదండ్రులు ఆడేటువంటి అబద్ధాలు వాడికి అలవాటు అవుతాయి. అబద్ధం రానివాడు అబద్ధం చెప్పడం ఎక్కడి నుంచి నేర్చుకున్నాడు? ఎలా నువ్వు తీసావా అంటే నేను తీయలేదు అంటాడు. ఎక్కడి నుండి వచ్చింది వాడికి ఆ తప్పిదం? అబద్ధం చెప్పేటువంటి నేచర్ ఎక్కడి నుండి వచ్చింది? తల్లిదండ్రుల నుంచి వచ్చింది. అందుకని ప్రవక్త అంటున్నాడు, చిన్నపిల్లలు పాడైతే అది చిన్నపిల్లల తప్పు కాదు, తల్లిదండ్రులు తప్పు అంటున్నాడు. Some mothers has got away from their duties. కొంతమంది తల్లులు వారి బాధ్యతల నుంచి వాళ్ళు దూరం అవుతున్నారు అంటున్నాడు. ఆడిపోతున్నారు వీళ్ళు. దే వాంట్ టు రన్ టు బార్ రూమ్స్. మందు తాగడానికి వెళ్తున్నారంట వాళ్ళు, మద్యం దుకాణాలకు వెళ్తున్నారంట వాళ్ళు. అండ్ క్యారీ ఆన్, ఇంకా ఆ విధంగా చేసుకుంటూ పోతున్నారు. అండ్ రన్ ఆల్ నైట్ లాంగ్. తల్లిగా నువ్వు ఇంట్లో ఉండాలి. రాత్రి జరిగేటువంటి పార్టీలకు నీకేం పని అంటున్నాడు? రాత్రంతా తాగి తందనాలు అనేటువంటి పార్టీలకు నీకేం పని అంటున్నాడు? అండ్ లీవ్ దేర్ చిల్డ్రన్ గ్రో అప్. కొంతమంది తల్లిదండ్రులు ఆ విధంగా వెళుతూ వారికి నచ్చిన విధానంలో వెళుతూ పిల్లలను ఏమంటున్నారంటే వాళ్ళే పెరుగుతారులే అంటున్నారట. బాధ్యతను గుర్తు చేస్తున్నాడు ఇక్కడ దేవుడు. పిల్లలను పెంచుదలో ఒక బాధ్యత కలిగి ఉండాలి. పిల్లలే పెరుగుతారులే, వాళ్ళే పెరుగుతారులే, మనం పెంచేది ఏమిటి వాళ్ళని అనుకుంటున్నారు, తప్పు అంటున్నాడు ఇక్కడ. No wonder they grow up in that neurotic age. God gave you that child to raise and take care of. వాళ్ళు భయంకరమైనటువంటి యుగంలో వాళ్ళు పెరుగుతున్నారు. దేవుడు వాళ్ళని మీకు ఎందుకు ఇచ్చాడంటే వాళ్ళ పట్ల బాధ్యత కలిగి వాళ్ళని పెంచుతామని, ఇష్టానుసారంగా వదిలేస్తామని కాదని ఇక్కడ దైవ ప్రవక్త గుర్తు చేస్తున్నాడు. అలాగని మదర్స్ డే, తల్లుల దినోత్సవం అనే వర్తమానంలో ప్రవక్త అంటున్నాడు, మదర్ ఈజ్ ఫస్ట్ విత్ ద చైల్డ్. ఒక చిన్న పిల్లవాడు పుట్టంగానే మొట్టమొదటిసారిగా చూసేది ఎవరంటే తల్లినే. ప్రైజ్ ది లార్డ్. తల్లే మొదటి ఉపాధ్యాయురాలు అంట.
అవునా? స్త్రీని గురించి ప్రవక్త మాట్లాడుతూ ఆమె 5వ సువార్త అన్నాడు ఆయన. బైబిల్లో ఎన్ని సువార్తలు ఉన్నాయి? 5, 4, 6 చెప్పండి. 7 ఒక ఆయన స్త్రీ 7వ సువార్త అన్నాడు. మాస్టర్ గారు మా మధ్యలో కూర్చున్న ఆయనే స్త్రీ 7వ సువార్త ప్రణం గారు చెప్పారంటే పాస్టర్ గారు పక్కనే ఉండింది. బైబుల్ ఎన్ని సువార్తలు ఉన్నాయన్నా? 4. మరి 7వది ఎట్లయితే స్త్రీ 5వది కావాలి కానీ ఎందుకంటే స్త్రీ 5వ సువార్త అంటే స్త్రీ సువార్త ఎలాగైంది అనే ప్రశ్న మీరు కనుక నన్ను అడిగితే, ఒక భర్తని మార్చాలంటే ఆమె కూర్చొని బైబిల్లో 66 పుస్తకాలు ఉంటాయా, 1500 సంవత్సరాలు రాశారయ్యా, 40 మంది ప్రవక్తల పైన రాశారు బాబు, కీర్తనల గ్రంథం ఉంది, యోగ గ్రంథం ఉంది, ఇలా కొన్ని గ్రంథాలు ఉన్నాయి, పెద్ద ప్రవక్తలు ఉన్నారు, చిన్న ప్రవక్తలు ఉన్నారు, పత్రికలు ఉన్నాయి, పత్రికలు ఎక్కువ పౌలు గారు రాశారు, అలాగే యాకోబు రాశాడు, అలాగే పేతురు రాశాడు, అలాగే యోహాను రాశాడు, అలాగే యోధ రాశాడు, ఇలా చెప్పుకుంటూ వచ్చి గాలతీయులకు రాశాడు, ఎఫెసీయులకు రాశాడు, ఫిలిప్పీయులకు రాశాడు, ఇలా చెప్పుకుంటూ ఒక వివరణ అనేది భార్య ఇవ్వాల్సిన పని లేదు. బైబిల్ చెప్తుంది భార్య ప్రవర్తనను బట్టి సులువుగా భర్తను లాగొచ్చు అని అన్నాడు. అంటే ఆమె ప్రవర్తనే ఒక సువార్త అయిపోయింది అక్కడ. ఇప్పుడు చెప్పడం కానీ తల్లి సువార్త కాదా? అవునా? అలాగనే తల్లి వైఖరి పిల్లలకు వస్తుంది. తల్లి మంచిదైతే పిల్లలు మంచిగా పెరుగుతారు, తల్లి పిసినాదైతే పిల్లలు కూడా దాచి పెడతారు, పక్కనోడు కూడా పెట్టాడు. స్కూల్కి వెళ్ళేటువంటి పిల్లలు కొంతమంది ధారాళంగా వాడుకున్న లంచ్ బాక్స్ కూడా ఇచ్చేస్తారు అవసరం. అసలు వాడు తినకుండా కూడా పెట్టేసే పిల్లలు ఉంటారు. కొంతమంది పిల్లలు పక్కనోడు పెట్టే తింటారు, వీడు తెచ్చింది కూడా వీడే తింటాడు, పక్కనోడికి ఒక మెతుకు కూడా పెట్టాడు. ఇంకేముంటుంది సార్, ఈయన అబ్బాయి ఇష్టం ఇంకా ఏమంటాడు, మా అమ్మను అన్నే తినమందరా. అప్పుడు నేను అనేవాడు మీ అమ్మాయి ఏమైనా దోతున్నారంటే నాకు వీడితే, ఎక్కడో మీ అమ్మ ఆడ ఉంది కదా చూడదు కదా. లేదు మా అమ్మని అన్నే తినమందరా. సరే తింటున్నా ఏమంటే వాడు లేడు కానీ నా బాక్స్లోది కావాలి వాడి. ఇది కూడా ఎట్ట తయారవుతారు తల్లిదండ్రుల నుంచి. అందుకని ప్రవక్త అన్నాడు తల్లి మొదటిగా పిల్లకు కనపడేది. షీ హాస్ అ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ వాట్ ద చైల్డ్ విల్ బి. ఆమె ఒక గొప్ప బాధ్యతను కలిగి ఉంది. ఆ పిల్లవాడు ఏమవుతాడో, ఏం అవ్వబోతున్నాడో అనే దాని మీద పిల్లవాడికి తల్లికి గొప్ప బాధ్యత ఉంది అంటున్నాడు. ఒక పిల్లవాడు కలెక్టర్ అయ్యాడు అంటే వాడి గాలికి తిరగమని పెంచి కలెక్టర్ అవుతాను చూద్దాం, ఇప్పుడు అవ్వలేడు. ప్రైజ్ ది లార్డ్. అలాగనే చూడండి, what the child will be based upon the way that mother starts the child on the path that it must travel. అలాగే పెరిగి పెద్దవాడైన తర్వాత వాడు ఏమవుతాడో అనేది దేని మీద ఆధారపడుతుందంటే తల్లి నడవమని చెప్పిన మార్గం మీద ఆధారపడుతుంది అంటున్నాడు. తల్లికి అయ్యాలనుకోండి, వీడు కూడా ఆటోమేటిక్ కూతురు తింటాడు, వీడు కూడా తగులు మారడు అవుతాడు. తల్లిదండ్రులు సౌమ్యులయ్యి పిల్లవాడు తగాదలు మారవడం చాలా తక్కువ, బహుళ అలా కావడం. తల్లిదండ్రులు మర్యాదస్తులైతే ఆటోమేటిక్గా ఆ గౌరవం అనేది పిల్లవాడికి వస్తుంది. ఇప్పుడు అంటున్నాడు, ఒక పిల్లవాడు ఏమవ్వాలో అది దేని మీద ఆధారపడుతుందంట? తల్లి వేసేటువంటి మార్గం మీద ఆధారపడుతుంది. చిన్నప్పుడు పిల్లలు ఏ వస్తువు పెడితే ఆ వస్తువు పక్కింటికి వెళ్ళి తీసుకొని వచ్చుకుంటారు, ఇంట్లో పెట్టుకుంటారు. దాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో ప్రోత్సహించుకోవడం. తెచ్చావలే మొన్ననేలే ఆడుకో, ఆడెవడో వస్తువు ఇంటికి తీసుకొని వచ్చాడు, లాగినాలు తగిలియాల్సింది పోయి ఎవరిదిరా ఇది అని అడుగుతారు ఫస్ట్. ఇది దొరికిందిలే అంటాడు. అప్పుడు ఏమేమి అనాలి? దొరకడం ఏంటంటే లాగినాలు పీతే ఫలానా సాయి వాళ్ళ ఇంట్లో తెచ్చుకున్నాను, ఫలానా సంజయ్ వాళ్ళ ఇంట్లో తెచ్చుకున్నాను చెబుతాడు. అప్పుడు ఏం చేయాలి? వస్తువు చేసుకుని వాళ్ళ ఇంట్లో ఇవ్వాలి. అప్పుడు వీడికి నిజాయితీ వస్తుంది, అమ్మో పక్కన తీసుకోకూడదు. అదే సమయంలో ఏమగనక నువ్వు తెచ్చుకున్నావుగా పెట్టుకొని ఇంట్లో ఆడుకో, వాడికి కనపడకుండా అని ఏమే చెబుతుంది. వాడికి కనపడకుండా ఆడుకోరా అని చెబుతుంది. అప్పుడు వీడికి అన్ని దొంగ తెలివితేటలేక వచ్చేది. అవునా? దొంగ తెలివితేటలు వస్తాయి. అప్పుడు వీడి ఇంట్లోయే దొంగతనం చేస్తాడు.
ఇంట్లో నగలో ఏ దేశంపై తాకట్టు పెట్టుకుంటాడు, అప్పుడు అర్థం అవుతుంది వీళ్ళ తల్లిదండ్రులు. అందుకని తల్లిదండ్రులు వేసేటువంటి పాత్రను బట్టి, వాళ్ళు నడవమని చెప్పినటువంటి ఆ మార్గాన్ని బట్టి వాడు ఏమవుతాడో అది నిర్ణయించబడుతుంది. మదర్ హాస్ ఎ రెస్పాన్సిబిలిటీ ఫ్రమ్ గాడ్. దేవుడే ఇచ్చాడంటే ఆ బాధ్యత తల్లికి. ఆ బాధ్యత ఎక్కడి నుండి వచ్చింది తల్లికి? దేవుడి యొద్ద నుండి వచ్చిన బాధ్యత. టు ప్లేస్ ద చైల్డ్ ఆన్ ద రైట్ రోడ్. దేనికి ఇచ్చాడు బాధ్యత? ఆయన తల్లిగా సరైన మార్గంలో వాడిని నిలబెట్టాలని ఇచ్చాడు బాధ్యత. అరే ఇదిగో జాగ్రత్తగా ఉంచు అని ఇస్తున్నాను అంటే దాని అర్థం ఏంటి? అరే నువ్వు బాధ్యత కలిగి ఉంటావని ఇస్తున్నాడు. అలాగే పిల్లల్ని తల్లిదండ్రులకు ఎందుకు ఇస్తున్నాడు? బాధ్యత కలిగి పెంచుతావని. Praise the Lord. And I think that's why mothers has a special little touch. అందుకని వేరే వాళ్ళ స్పర్శతో పోలిస్తే పిల్లవాడికి తల్లి స్పర్శ అనేది అది ప్రత్యేకమైనది అంటున్నాడు. అవునా? ఇప్పుడు నా కొడుకు ఉన్నాడు, నా కూతురు ఉన్నారు, వాడికి నేను ఎన్ని ఐస్ క్రీములు తెచ్చినా, ఎన్ని చాక్లెట్లు తెచ్చినా, ఎన్ని కేకులు కొనిపించినా, వాడు ఏడ్చేటప్పుడు నేను ఎత్తుకున్నా రాడు. వాళ్ళ అమ్మ దగ్గర పోయి పడుకోవాలి, అప్పుడు ఆపుతాడు. ఎందుకని? దేవుడు ప్రవక్త చెబుతున్నాడు, ఆమె ఒక ప్రత్యేకమైన స్పర్శను కలిగి ఉంటుంది. ఆ స్పర్శ తండ్రి కానీ మిగతా వాళ్ళు కానీ ఇవ్వలేరు. అందునిమిత్తమే మనకు బాధ్యతలు ఉన్నాయి భూమి మీద. ఆ బాధ్యతలను మనము సరిగ్గా నెరవేర్చినప్పుడు మనం ఫెయిల్ అవ్వమండి. మనం ఫెయిల్ అవుతున్నాం అంటే తప్పులు చేశామని కాదు, చెయ్యవలసిన పనిని చేయకపోవటమే మనల్ని ఫెయిల్యూర్లో నిలబెడుతున్నాయి. అంతకుమించి ఏం లేదు. గుర్తుపెట్టుకోండి, నువ్వు వెనక జారిపోతున్నావు, నువ్వు కష్టాల్లో పడిపోతున్నావు, దాన్ని అధిగమించే శక్తి నీకు లేదు అంటే దాని అర్థం ఏంటి? చెయ్యాల్సిన పని నువ్వు చేయట్లా. తప్పు చేస్తున్నావు అని కాదు, తప్పు చేసావని పడిపోవట్లేదు. నువ్వు సరిగా ఉన్నా చెయ్యాల్సిన పని చేయట్లేదు. అది చెయ్యాలి అని ప్రవక్త చెప్తున్నాడు. ఇంకా ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మన బైబిల్ గ్రంథంలో. మనం చూస్తే బుద్ధి గల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు, ఇద్దరు కన్యకలు ఉన్నారు. మీరు కన్యకలను రాయబడి ఉంది. కన్యక అంటే తమ యొక్క గుణశీలతను కాపాడుకున్నది అని అర్థం. తన గుణాన్ని చెరిపివేసుకోలేదు. ఒక్కగానొక భర్తను కనిపెట్టుకొని ఉన్న ఆమెను కన్యక అంటారు. ఇప్పుడు 10 మంది కన్యకలు ఉన్నారు. 10 మంది కన్యకలలో 5 గురించేమో బుద్ధి గల కన్యకలని, మరి 5 గురించేమో బుద్ధి లేని కన్యకలని రాయబడి ఉంది. వీరేం చేశారంటే వారి దగ్గర దివిటీలు ఉన్నాయి. ఈ దివిటీలు పట్టుకొని వాళ్ళు ఒక్కగానొక పురుషుడైనటువంటి పెళ్లి కుమారుణ్ణి ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన ఆలస్యం చేశాడు రావడం. ఆలస్యం చేసినప్పుడు ఇద్దరు ఏం చేశారంటే నిద్రపోయారు. బుద్ధి గల వాళ్ళు నిద్రపోయారు, బుద్ధి లేని వాళ్ళు కూడా నిద్రపోయారు. అయితే ఒక అర్ధరాత్రి వేళ ఒక అతను ఇలాగ కేక వేస్తున్నాడు, ఇదిగో పెళ్లి కుమారుడు, ఆయన ఎదుర్కొన రండి అని చెప్తున్నాడు. ఒక అర్ధరాత్రి కేక వేశాడు. కేక వేయగానే బుద్ధి గల కన్యకలు లేచారు, బుద్ధి లేని కన్యకలు నిద్రించారా? బుద్ధి లేని కన్యకలు నిద్ర లేచారు. లేచి దివిటీలను సరి చేస్తున్నారు. దివిటీలను సరి చేస్తున్నారు. అయితే ఇక్కడ చూడండి, బుద్ధి గల కన్యకలకు బుద్ధి లేని కన్యకలకు తేడా ఒకటే. అదేమిటంటే నూనె. ఆ నూనె తప్ప వారిద్దరి మధ్య తేడా ఏమీ లేదు. పరిశుద్ధతలో కానీ, క్రియలలో కానీ, వాక్య విషయంలో కానీ. దివిటి అంటే దేవుని వాక్యమై ఉన్నాడు అని అన్నాడు ప్రవక్త. అలాగే వాక్యం ఉంది, కానీ నూనె లేదు. దివిటీలను సరి చేస్తున్నారు ఆయన ఎదుర్కోవడానికి. నీతిలో, కార్యాలలో, క్రియలలో, వాక్యములో, మర్మాలు బోధించడంలో, రెండో రాకడం గురించిన జ్ఞానములో, అన్నింటిలో ఎలా ఉన్నారు వాళ్ళు? సరి సమానంగా ఉన్నారు, తక్కువ లేరు. ఇక్కడ చూడండి ఏమంటాడు, 10 virgins and 144,000 Jews.
10 కన్యకలు 1,44,000 మంది యూదులు అని వర్తమానం అని అంటాడు. నౌ దేర్ వాస్ ద వర్జిన్స్ వెంట్ అవుట్ టు మీట్ హిమ్. ఇప్పుడు కన్యకలు ఆయనను ఎదుర్కొనడానికి బయలువెళ్ళారు. బాగా వినండి. అండ్ ద ఫూలిష్ వర్జిన్స్ నౌ, బుద్ధి లేని కన్యకలు ఇప్పుడు did not have oil in their lamp. వాళ్ళ దివిటీలలో నూనె లేదు అక్కడ. బట్ దే హ్యాడ్ ఎవ్రీథింగ్ ఎల్స్. నూనె ఒక్కటి లేదు కానీ అన్నీ ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఇవాళ ఇక్కడ కొద్దిసేపు బాగుదమ్మా. నూనె లేదు, 7 ముద్రల గురించిన బోధన బ్రహ్మాండంగా చెబుతున్నాను. ఎంతవా ఎంతపాటు అయిపోయిందని చెప్తున్నావు, ఎంతపాటు జరగనయ్యి ఉన్నదని చెప్తున్నావు, అన్ని మర్మాలు చెప్తున్నావు. నువ్వు నూనె లేదు, ఎంతవా దాన ధర్మాలు చేస్తున్నావు. నీ దగ్గర ఉన్న డబ్బుతో దాన ధర్మాలు చేస్తున్నావు, అనేకులకు సహకారిగా ఉంటున్నావు. నూనె లేదు, వెళ్తావా? ఇక్కడ కూడా ప్రవక్త అదే అంటున్నాడు. వాళ్ళ దగ్గర లేనిదల్లా ఒకటే, ఇక అన్నీ ఉన్నాయి. బట్ దే హ్యాడ్ ఎవ్రీథింగ్ ఎల్స్. అన్నీ ఉన్నాయి, నూనె లేదు. ఇక్కడ చూడండి, దేవర్ క్లీన్, వాళ్ళు శుద్ధిగా ఉన్నారు. దే బిలీవ్ ఇన్ క్రైస్ట్. వాళ్ళే అవిశ్వాసులు కాదు, క్రీస్తుని నమ్మిన విశ్వాసులు వాళ్ళు. దే ప్రీచ్డ్ ద వర్డ్ దట్ దే బిలీవ్డ్. వాళ్ళు నమ్మిన వాక్యాన్ని వాళ్ళు బోధించారు. వింటున్నారా? దేర్ డినామినేషన్ వుడ్ లెట్ దెమ్ ప్రీచ్. వారి యొక్క శాఖ వారిని బోధించడానికి అనుమతించింది. దే ప్రీచ్డ్ దట్, వాళ్ళు దాన్ని బోధించారు. ద సెకండ్ కమింగ్, రెండవ రాకడను బోధించారు. ద సాక్రిఫైస్, అక్కడ దేవుడు త్యాగం చేసినటువంటి ఆ అర్పణను వారు బోధించారు. ద అటోన్మెంట్, ఆ ప్రాయశ్చిత్తాన్ని వారు బోధించారు. దే బిలీవ్, వాళ్ళు నమ్మారు. ఇక్కడ ప్రవక్త అంటున్నాడు, యూ ఎవర్ టై అప్ విత్ ఎ గుడ్ బ్యాప్టిస్ట్ స్కాలర్ వన్ టైం, యూ బెటర్ నో వాట్ దే ఆర్ టాకింగ్ అబౌట్, షూర్ హ్యాండ్ అని అంటున్నాడు. నువ్వు కనుక ఒక బ్యాప్టిస్ట్ సంఘానికి చెందినటువంటి ఒక పండితుడితో కనుక నువ్వు కలిసి తిరిగితే అతడు ఏం మాట్లాడుతున్నావు నువ్వు గ్రహిస్తావు. వారు ఖచ్చితంగా ఆ జ్ఞానాన్ని వాళ్ళు కలిగి ఉన్నారు అంటున్నాడు. వాక్య జ్ఞానం లేదు అనుకోవడానికి లేదు, వాళ్ళ దగ్గర ఉంది. అన్నీ ఉన్నాయి వాళ్ళ దగ్గర, ఒక్కటి లేదు, నూనె లేదు. ఇప్పుడు ఇక్కడ విషయం ఏమిటంటే, బుద్ధిగల కన్యకలు తన నూనెను దాచిపెట్టుకున్నటలో ఎలాంటి బాధ్యతలు కలిగి ఉన్నారో, బుద్ధి లేని కన్యకలు కూడా వాళ్ళు బాధ్యతను కలిగి ఉంటే వాళ్ళు కూడా వివాహ విందులోనికి వెళ్ళి ఉండేవాళ్ళు. వాళ్ళ బాధ్యత ఏమిటంటే నూనెను సంపాదించుకోవడం. కానీ అందులో ఏమయ్యారు? విఫలమయ్యారు. ఇక్కడ అంటున్నాడు ప్రవక్త అదే వర్తమానంలో, the only difference between the foolish and wise virgins was the oil in the lamp. బుద్ధిగల కన్యకలకు బుద్ధి లేని కన్యకలకు ఇద్దరికి మధ్య ఉన్న తేడా ఏమిటంటే ఆ దివిటీలలో ఉన్న నూనె తప్ప మరేది లేదు. బుద్ధిగల కన్యకలు ఎలా పరిశుద్ధంగా జీవిస్తున్నారో, బుద్ధి లేని కన్యకలు కూడా అలాగే పరిశుద్ధత కలిగి జీవిస్తున్నారు. వాళ్ళు ఏ వాక్యం బోధిస్తున్నారు, వీళ్ళు అదే వాక్యాన్ని బోధిస్తున్నారు. వాళ్ళు రెండవ వాక్యానికి, రెండవ రాకడ గురించిన మర్మాలు వాళ్ళకి తెలిస్తే వీళ్ళకు కూడా రెండవ రాకడను గురించినటువంటి మర్మం వీళ్ళు కూడా బాగా ఎరిగి ఉన్నారు. వాళ్ళు క్రీస్తు కొరకు కనిపెడితే వీళ్ళు కూడా క్రీస్తు కొరకు కనిపెడుతున్న వారిగా ఉన్నారు. మరి ఏమిటి తేడా అని చూస్తే ఒక నూనె తప్ప మరొకటి ఏది కూడా తేడా లేదు. నూనె కలిగి ఉంటే అది పరిశుద్ధాత్మ and the Holy Ghost. If it is in there, it produces the very same kind of fire it did on the Pentecost. ఇక్కడ అంటున్నాడు, వారు కనుక నూనె కలిగి ఉంటే, నూనె అనగా పరిశుద్ధాత్మ అని చెబుతూ, నూనె ఆ పెంతెకోస్తు దినాన ఏ అగ్ని అయితే మండించిందో అదే అగ్నిని ఇవాళ నూనె కలిగి ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మండిస్తుంది. ఏ మార్పు లేదా? కానీ ఏమి లేదు, ఇక్కడ నూనె లేదు. బాధ్యత ఎవరిది? ఇవాళ కూడా భూమి మీద చనిపోయి వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ లేకుండా చనిపోతే దేవుడిని అడుగుతాడు, ఎందుకు నా ఆత్మను నువ్వు పొందుకోలేకపోయావు అని అడుగుతాడు. దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. మా అమ్మ నాకు ఆటంకంగా ఉందండి, పరిశుద్ధాత్మ పొందుకోకుండా చేసింది, కుదరదండి. లేదా నా స్నేహితులు నన్ను సంఘానికి అలానే కూడా చేశారు, లేదంటే నేను వెళ్ళేవాడిని ప్రభువా, నా మనసు నీకు తెలుసు కదా. బుర్ర ఒక పెద్ద యుద్ధ రంగం. ఈ బుర్ర
నువ్వు భౌతికంగా పాపం చేయాల్సిన పని. దీంతో పోరాటం మామూలు పోరాటం ఉండదు. నువ్వు ఏడవబడుతూ ఉంటావు, అయినా నిలబడగా నిలబడాలి. పేటర్ ఒకసారి చెప్పాడు, ఒక సాక్ష్యం గుర్తుందో లేదో, నువ్వు చచ్చిపోతావని దేని చెబుతున్నానా, నీ పని అయిపోయింది, మీ నాన్న తీసుకున్నాను, మరి నీ మేనకోడలను తీసుకున్నాను, ఇక నిన్ను కూడా తీసుకుంటానని బుర్రలో వాడు చెబుతున్నానా? అది ఎంత పెద్ద సోదం. అది అనుభవించినోడికి తెలుసు, బయటోడికి కాదు. అది అనుభవించిన వాడికి తెలుస్తుంది. అందులో నుంచి బయటికి రావడానికి కొంత టైం పడుతుంది తెలుసా. ఈ బుర్రతోనే వాడు జరగనవి జరిగేటట్టుగా చూపిస్తాడు, మనకు భయాన్ని కలిగిస్తాడు. వాడు జరిగేవి జరగనట్టుగా చూపిస్తాడు, వాడు భయాన్ని కలిగిస్తాడు. పోరాటం ఇప్పుడు దీంతో బైబిల్ గ్రంథం చెప్పిన లేఖనాలు నెరవేరుతున్నాయి మన కళ్ళ ముందే, మన జీవితాల్లోనే. మనం పోరాడినది శరీరానుసారులతో కాదు, ఆకాశ మండలం అందున్న దురాత్మ సమూహములతో మనం పోరాటం చేస్తున్నాం, శక్తులతోటి మనం పోరాటం చేస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నూనెను సంపాదించుకోవడం ఎవరి డ్యూటీ బాబు? మన డ్యూటీ. బుద్ధి లేని కన్యకలు బాధ్యతను వాళ్ళు చేయలేదు. దే డోంట్ హ్యావ్ నో ఫైర్, వాళ్ళు అగ్నిని కలిగి లేరు. నో ఆయిల్ ఇన్ దేర్ ల్యాంప్. దే హ్యావ్ చర్చ్ రిచువల్. వాళ్ళు సంఘాన్ని ఆచార సంబంధంగా నడిపిస్తున్నారు. ఫైన్ సెరమనీస్, గొప్ప గొప్ప వేడుకలు చేసుకుంటున్నారు వాళ్ళు. క్రీడ్స్ దట్ వుడ్ షేక్ యువర్ కన్సైన్స్, నీ మనస్సాక్షిని సైతము కంపింపజేసేటువంటి సిద్ధాంతాలను వాళ్ళు కలిగి ఉన్నారు. ఒక ఆయన అంటున్నాడు, సంఘం పేరు నేను దైవ స్వరూపం అనుకుంటా. సంఘం పాస్టర్ గారు కలిశాడు నాకు. కలిసినప్పుడు ఆయన చెప్తున్నాడు, అన్న మీద అసలు సిద్ధాంతం ఎలా ఉంటుందో చెప్పండి అన్న. అంటే ఆయన ఏం చెప్పాడంటే, 30 రోజులు కానీ 40 రోజులు కానీ మేము దేవుణ్ణి కలుసుకున్నాక బయటికి రావాలంటే ఆ 30 రోజులు పోయి గదిలో నుంచి బయటికి రావాలి. ఎవరితో మాట్లాడరంట, భార్యతో మాట్లాడరంట, పిల్లలతో మాట్లాడరంట. మరి ఆదివారం మాత్రమే వాక్యాన్ని చెప్పడానికి వచ్చి వాక్యం చెప్పి మళ్ళా వాళ్ళ ధ్యానంలో వాళ్ళు వెళ్ళిపోతాడు, ప్రార్థనలో వాళ్ళు వెళ్ళిపోతాడు. అంటే ఇది ఎంత కఠినమైనది. ఎవరితో మాట్లాడట, వాళ్ళు దేవుడిని కలుసుకునేదాకా వాళ్ళు ఎవరితో మాట్లాడట. ఇది ఎలాంటిది? మరి ఇవన్నీ మనల్ని కంపింప చేయట్లేదా? మనం దాన్ని జరిగించి ఆ విధంగా చేయట్లేదు కదా. ఒక 30 రోజులు మనం పెట్టుకొని 30 రోజులు ఒక దీక్షలాగా ఆచారం చేసి చేస్తున్నాం. అలాగే ఎవరితో మాట్లాడకుండా కేవలం ప్రార్థనలో ఉన్నారు, దేవుడిని కలుసుకున్నాకనే బయటికి వస్తున్నాం మన ఇంట్లో నుంచి. ఇది మరి మనస్సాక్షిని కంపింప చేయట్లేదా? అవునా? మనకంటే మెరుగైతే చేస్తున్నారా అని అనిపించట్లేదా? మనకి అనిపిస్తుంది. కానీ ఉపయోగం ఏంటి? ఇంకా అంటున్నాడు, సాంగ్స్ లైక్ ఏంజల్స్ సింగింగ్, వాళ్ళు పాడుతుంటే దేవదూతలు పాడేటట్లుగా ఉంటున్నాయట. వాళ్ళు యూట్యూబ్ ఓపెన్ చేస్తే మనకంటే, మన గార్ధవ స్వరాల కంటే కూడా గాన గోకిలలాగా పాడే వాళ్ళు ఎంతమంది లేరు యూట్యూబ్లో. And put your finger on their life, you couldn't do it. వేలెత్తి చూపించడానికి కూడా మచ్చ ఉండదంట వాళ్ళ జీవితాల్లో. అలాంటి జీవితాలు జీవిస్తున్నారు వాళ్ళు. బట్ స్టిల్ దట్స్ రాంగ్. అయినా అది తప్పు. ఎందుకు తప్పైంది వాళ్ళది చెప్పండి? ద వెరీ ఆయిల్ that did not have their lamps, వాళ్ళు పొందుకోవాల్సినటువంటి ఆ నూనె మన దగ్గర లేదు. దేవదూతల వాళ్ళ పాటలు పాడవచ్చు, నువ్వు నీ సిద్ధాంతం చూస్తే వణికిపోవచ్చు జనులందరూ కూడా. ఇంకా చెప్పాడు, ప్రార్థన కోసం ఆ టైఫాయిడ్ జ్వరం ఏదో వస్తే వాళ్ళ కొడుకునట్ట పండుకోబెట్టి నెలల తరబడి ప్రార్థన చేశాడట, కానీ వైద్యుడి దగ్గరకు పోయి ఒక ఇంజక్షన్ చేయించలేదా? తత్ఫలితంగా కుమారుడు చనిపోయాడు. కొడుకు చచ్చిపోయాడటండి.
అంత కఠినంగా నియమ నిబంధనలతో ఉంటాడు. ఆ కొడుకు చచ్చిపోయిన తర్వాత అంట ఈయనకు వాక్యం చెప్పిన పాస్టర్ గారి కొడుకు టైఫాయిడ్ వచ్చిందంట. అప్పుడు ఈ పాస్టర్ గారు వెనకాల నుంచి కారులో ఆ కొడుకుని డాక్టర్ దగ్గరికి పంపించాడు. ఇదేంటి పాస్టర్ గారు, నా కొడుక్కి టైఫాయిడ్ వస్తేనేమో ప్రార్థనే చేయాలి, మనం మందులు వేసుకోవద్దని చెప్పారు, మరి మీ కొడుక్కి టైఫాయిడ్ వస్తేనేమో కారులో ఇచ్చి డాక్టర్ దగ్గర పంపించి అదేదో డోసేజ్ అని చెప్పి ఇంజక్షన్ల మీద ఇంజక్షన్లు చేయించారు, నా కొడుకే చచ్చిపోయాడు, మీరేందా సార్ అంటే అతను ఏమి మాట్లాడకుండా ఇంట్లోకి పోయాడంట. ఇతను కూడా ఏం మాట్లాడకుండా అసలు దరిద్రపు సిద్ధాంతం రోజు బయటకు వచ్చాడు. ఇప్పుడు ఆయన వర్తమానంలో గొప్ప దైవజనుడు. ఇప్పుడు వైజాగ్ ప్రాంతంలో 100 మంది సేవకులు ఉన్నారు ఆయన. చూడండి ఎంత కఠినమైనటువంటి సిద్ధాంతాలు. ఉపవాసం ఉంటే ఉమ్ము కూడా మింగని వాళ్ళు ఉన్నారు. ఉపవాసం ఉంటే కొన్ని సందర్భాల్లో గడియారంకి వెళ్ళి చూస్తాయి ఎప్పుడు మూడైందా, పెద్ద ముళ్ళు 3 దగ్గరికి ఎప్పుడు వెళ్ళిందా అని చూస్తాం కొన్ని సందర్భాలు. కానీ ఉపవాసం అంటే అసలు గడియారాలు లేని గదుల్లో ఉండి ఉప్పు మింగకుండా నీళ్లు తాగకుండా అసలు ఆహారం నీరు అనేది మర్చిపోయి ప్రార్థన చేసేవాళ్ళు కూడా ఉన్నారు. అది సరిపోదంటున్నాడు ఆయన. అవునా? ఇట్స్ నాట్ పార్ట్ ఆఫ్ ఇట్, నాట్ ఆల్ ఆఫ్ ఇట్. దట్స్ ద కైండ్ దట్ మిస్యూజెస్ ద రాప్చర్. మరి ఆ రకమైనటువంటి వారే ఆ ఎత్తబాటుని పోగొట్టుకుంటారు అంటున్నాడు. నీ బాధ్యత ఆ నూనెను సంపాదించుకోవడమై ఉంది. ప్రైజ్ ది లార్డ్. అందునిమిత్తం నిర్లక్ష్య ధోరణి, నీ బాధ్యతను జరిగించడంలో నిర్లక్ష్య ధోరణిని కనుక నువ్వు కనపరిస్తే నిన్నది ఎట్లా నిలబెడుతుంది అంటే విజయవంతుడిగా కాదు కానీ నువ్వు ఫెయిల్యూర్గా నిన్ను నిలబెడుతుంది. అందుకే బాధ్యత అనేది నువ్వు చేయకుండా కనుక ఉంటే అది నిన్ను విజయవంతంగా నిన్ను నిలబెట్టదు. గుర్తుపెట్టుకోవాలి. అలాగనని ఇంకొక ఉదాహరణ నేను మీకు చెప్పాలనుకుంటున్నా, వింటారా? బైబిల్ గ్రంథంలో బెన్ హదద్ అనేటువంటి ఒక రాజు ఉన్నాడు. ఏం పేరు? బెన్ హదద్. ఈ బెన్ హదద్ అనేటువంటి వ్యక్తి సిరియా దేశానికి చెందిన రాజు. ఇది బాగా వినండి, జస్ట్ క్లుప్తంగా చెప్తా. ఈ సిరియా దేశపు రాజు దగ్గర చాలా మంది సామంత రాజులు ఉన్నారు. బలం కలిగి ఉన్నాడు సిరియా రాజు. ఏం పేరు ఆయన పేరు? బెన్ హదద్ అనేటువంటి ఆయన. ఈయన ఏం చేశాడంటే ఇశ్రాయేలు రాజుగా ఆ కాలంలో అహాబు అనేటువంటి ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు దగ్గరకు కొంతమంది ఏమంటారు, ఆ వర్తమానాన్ని తీసుకుపోతారు కదా దూతలు, ఆ దూతల్ని పంపించి అంటున్నాడు, ఏ ఇశ్రాయేలు రాజా, నిన్ను చంపేస్తా, నీతో యుద్ధం చేస్తాను, నిన్ను చంపేస్తా, మీ రాజ్యం అంతటిని చంపేస్తా. అట్లా చేయకుండా ఉండాలంటే నీ దగ్గర ఉన్న వెండి నాకు ఇవ్వాలి, నీ దగ్గర ఉన్న బంగారం నాకు ఇవ్వాలి, నీ భార్యలలో చక్కని వారు నా భార్యలు కావాలి, నీ కుమార్తెలలో చక్కని వారు నా దగ్గరకు రావాలి. ఇది కనుక జరగకపోతే ఇశ్రాయేలు సైన్యాన్ని లేకుండా చేస్తానన్నాడు. ఎవరు? బెన్ హదద్. ఇది మంచి మాటేనా? అహాబు భయపడిపోయాడు. సైన్యం చాలా తక్కువగా ఉంది. అయితే అహాబు ఏమన్నాడు తెలుసా? సరే నా ఏలిన వాడా, నువ్వు కావాల్సింది తీసుకొని పో అన్నాడు. అప్పుడు ఈ బెన్ హదద్ ఏం చేశాడంటే మళ్ళా దూతలను పంపించాడు అహాబు దగ్గరికి. దేనికి? ఒప్పుకున్నాడు కదా, వెండి ఇస్తాను, బంగారం ఇస్తాను, నా భార్యలో కూడా కొంతమంది తీసుకుపోవచ్చు, నువ్వు నా కుమార్తెలో కూడా కొంతమంది తీసుకొని పోవచ్చు అన్నాడు కదా. దూతలను పంపిస్తున్నాడు, ఇచ్చి పంపించన్నాడు. అసలు నేను తీసుకున్న నిర్ణయం సరైనదో కాదో అని తెలుసుకోవడానికి అహాబు ఏం చేశారంటే ఇశ్రాయేలు పెద్దలందరినీ పోగు చేసి
జరిగిందంతా చెప్పాడు. బెన్హదదు ఇలా అడిగాడు, నేను ఇస్తానన్నానంటే అప్పుడు ఆ పెద్దలు ఏమన్నారంటే, రాజా లాగా ఇవ్వద్దు, తప్పది, వద్దు రాజా, మనమే కూడా పెట్టి అతను అడగడం పెట్టి మనమే కూడా పెట్టి, మనకు దేవుడు ఉన్నాడు కదా అని చెప్పినప్పుడు దేవుడు అహాబుకి ఒక వాగ్దానం ఇస్తాడు. ఏమిటా వాగ్దానం అంటే, అహాబు భయపడొద్దు, వాడిని చూసి వాడు వెలుగు నువ్వు యుద్ధానికి, వాళ్ళందరినీ చేతికి అప్పగిస్తాను నేను. 7,000 మంది ఎంతమందిని చెప్పగలరా మీరు? ఒక 7,000 మంది ఎంతమందిని చంపగలరు? 1,00,000 మందిని చంపారు. 7,000 మంది వెళ్ళి సిరియా సైన్యంలో ఉన్న 1,00,000 మందిని చంపారు. సింపుల్ గా చెప్తున్నా సమరీ. ఇంత చేసిన తర్వాత వాడిని భార్యలు కావాలి, కుమార్తెలు కావాలన్నోడిని ఏం చేయాలా? ఏం చేయాలి? చంపాలి. ఒక ప్రవక్త వచ్చి చెప్పాడు, అహాబు నీ చేతికి దేవుడు బెన్హదదుని అప్పగించాడు, వాడి మీద ఏం జరిగించాలో నువ్వు అది జరిగించు అని చెప్పినప్పుడు అహాబు ఏం చేశాడు తెలుసా? బెన్హదదు దాక్కున్నాడు, వెళ్ళి దొరికినట్టే చంపేయాలి. కానీ అహాబు ఏమన్నాడు తెలుసా? నా సహోదరుడా బెన్హదదు. ఏమన్నాడు? సహోదరుడా. బెన్హదదు దగ్గర ఉన్న కొంతమంది దూతలు చెబుతారు బెన్హదదుకి, అయ్యా మనం ఓడిపోయాము, మన పని అయిపోయింది. అయితే ఇశ్రాయేలీ వాళ్ళు కొద్దిగా ప్రేమ కలిగిన వాళ్ళు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు చేతులు కట్టుకొని అడిగితే వాళ్ళు నువ్వు బ్రతకనిస్తారు, మేము వెళ్తాం మీ పక్షాన, మిమ్మల్ని మేము రక్షించుకుంటామని కొంతమంది దూతలు బెన్హదదు అనేటువంటి రాజుతో చెబితే, ఆ బెన్హదదు ఏమన్నాడంటే, వెళ్ళి ఇశ్రాయేలీయుల దగ్గరికి వెళ్ళి మీరు చెప్పినట్టు చేయండి అంటే, ఈ దూతలు అహాబు దగ్గరికి వెళ్ళి వేడుకుంటారు, అయ్యా నీ దాసుడైన బెన్హదదు మీ కింద ఉంటాడంట, నీకు లోబడతాడంట, మీరు దాన్ని ఒప్పుకుంటున్నారా అంటే అహాబు ఏమన్నాడు? ఎక్కడున్నాడు నా సహోదరుడు? నా సహోదరుడు బెన్హదదు బ్రతికి ఉన్నాడా? దేవుడు ఏం చెప్పాడు? బెన్హదదుని చంపేయి చెప్పాడా? దేవుడు చూపించాడా లేదా కార్యాలు? 7,000 మందితో 1,00,000 మందిని ఓడించారు. వాడవ లెక్క చంపేవాడిని కూడా అని దైవజనుడు చెప్పినప్పుడు నువ్వేం చేయాలి? కానీ ఏమంటున్నాడు? నా సహోదరుడా. 1 రాజుల గ్రంథం 20వ అధ్యాయం 32 చదవండి. 20:32. కావున వారు తమ నడుములకు గోనెలు కట్టుకొని, ఎవరంటే వీళ్ళు బెన్హదదు దూతలు వీళ్ళు. కావున వారు తమ నడుములకు గోనెలు కట్టుకొని తల మీద త్రాళ్ళు వేసుకుని ఇశ్రాయేలు రాజునందుకు వచ్చి, ఇశ్రాయేలు రాజు ఎవరు? అహాబు. చెప్పాలి మీరు, నీ దాసుడైన బెన్హదదు దయచేసి నన్ను బ్రతకనిమ్మని మనవి చేయుటకై మమ్మను పంపెనని చెప్పగా, అతడు బెన్హదదు చెప్పండి చదవండి అమ్మా. బెన్హదదు నా సహోదరుడు. ఎవరు అంటున్నారు ఈ మాట? కానీ బెన్హదదు ఏమడిగాడు స్టార్టింగ్ లో? వాళ్ళ భార్యల్ని 21వ వచనం. 20వ అధ్యాయం 1వ వచనం. అసలు బెన్హదదు ఏమడిగాడు చూద్దాం. తన యొద్ద గుర్రములను రథములను సమకూర్చుకొనిన 32 రాజులుండగా సిరియా రాజైన బెన్హదదు తన సైన్యం అంతటిని సమకూర్చుకొని బయలుదేరి షోమ్రోనుకు ముట్టడి వేసి దాని మీద యుద్ధం చేశాడు. అతడు పట్టణమందున్న ఇశ్రాయేలు రాజైన అహాబునందుకు దూతలను పంపి, నీ వెండియు నీ బంగారమును నావే, నీ భార్యలలోను నీ పిల్లలలోను, ఏమంటున్నాడు చూడండి, నీ వెండి నాదే నీ బంగారం నాదే, నీ భార్యలలో నీ పిల్లలలో సౌందర్యము గలవారు నావారని
బెన్హదదు సెలవిచ్చుచున్నాడని వారి చేత వర్తమానము తెలియజేసెను. ప్రైజ్ ది లార్డ్. మరి అది కోరితే ఈయనేమంటున్నాడు? ప్రైజ్ ది లార్డ్. 30-31 చదవండి. 31 చదవండి. అతని సేవకులు అంటే అహాబు సేవకులు ఎలాంటి వారు? బెన్హదదు సేవకులు చెప్తున్నారు ఇక్కడ, ఇశ్రాయేలు వారి రాజులు దయాపరులని మేము వింటిమి, కాబట్టి నువ్వు పోయి బతలాడితే వాళ్ళు నిన్ను చంపకుండా నిన్ను వదిలిపెడతారు అన్నట్టుగానే జరిగింది ఇక్కడ కూడా. అహాబు ప్రేమతో ఏమంటున్నాడు? ఇప్పుడు భార్యల్ని కుమార్తెల్ని నా దగ్గరకు పంపించరా బాబు అంటే, వాడిని చీల్చి కణకణాలుగా నరకాల్సింది పోయి, నా సహోదరుడు ఇంకా బతికే ఉన్నాడా, ఇంకా ఏం చేశాడు తెలుసా, బతుకున్నాడా, తీసుకురండి నా ముందుకి అని చెప్పి తీసుకొచ్చి ఏమేమైతే ఆ సిరియా రాజు దగ్గర నుంచి తీసుకుని అని వెనక్కి ఇచ్చేసాడు ఆయన మహానుభావుడు అహాబు. ప్రైజ్ ది లార్డ్. అయితే ఇదిలాగా జరగగా ఒక ప్రవక్త మారువేషం వేసుకొని, హల్లెలూయా, ఒక ప్రవక్త మారువేషం వేసుకుని అహాబుకు బుద్ధి చెప్పాలని ఒక ప్రవక్త మారువేషం వేసుకుని కళ్ళకు గంట కట్టుకొని గాయాల పాలైన వాడిగా అహాబు దగ్గరికి వెళ్ళి అహాబుతో ఒక చిన్న కథ చెప్పాడు. రాజా, ఒక పెద్ద ఖైదీని కాపాడమని ఒక సైనికుడికి అప్పచెప్పారు. అప్పచెబితే ఈ సైనికుడు తీరిక లేకుండా తన పనిలో తను ఉన్నప్పుడు ఈ ఖైదీ అనేవాడు పారిపోయాడు. పారిపోయినందుకు ఈ కాపలాదారుడికి ఏమొచ్చిందంటే మరణశిక్ష వచ్చింది. దీని అర్థమైందా? దేవుడు బెన్హదదుని ఒక ఖైదీగా ఉంచాడు, అహాబుని కాపలా పెట్టాడు వాడిని చంపమని. కానీ అహాబు ఏం చేశాడు? ఆ ఖైదీని తప్పించుకొని పోనిచ్చాడు. కాబట్టి అలా చేసినందుకు కానీ అతని మీదకి మరణశిక్ష వచ్చింది. మరణశిక్ష కానీ లేదా దానికి బదులుగా వెండి కానీ నువ్వు అప్పగించాలి అని చెప్పబడింది. 40వ వచనం చూడండి. 38 అప్పుడు ఆ ప్రవక్త పోయి కండ్ల మీద బాగా కట్టుకొని మారువేషం వేసుకొని మార్గమందు రాజు యొక్క రాకకై కనిపెట్టుకుని ఉండి రాజు వచ్చుట చూచి, ఇక్కడ రాజు ఎవరు? బిగ్గరగా రాజుతో ఇలాగ మనవి చేసుకోలేను, నీ దాసుడనైన నేను యుద్ధములోనికి పోయి ఉండగా ఇదిగో ఒకడు ఇటు తిరిగి ఒక మనుష్యుని నా యొద్దకు తోడుకొని వచ్చి, ఈ మనుష్యుని కనిపెట్టుము, ఏ విధముగానైనా వాడు తప్పించుకొని పోయిన ఎడల వాడి ప్రాణమునకు మారుగా నీ ప్రాణము పోవును, లేదా నీవు 2 మణుగుల వెండిని ఇయ్యవలనని. అయితే నీ దాసుడైన నేను పని మీద అక్కడక్కడ తిరుగుచుండగా వాడు కనబడకపోయేను. అప్పుడు ఇశ్రాయేలు రాజు, నీకు నీవే తీర్పు తీర్చుకొంటివి గనుక నీవు చెప్పినట్టుగానే నీకు జరుగునని అతనితో సెలవీయగా, అతడు త్వరపడి తన కండ్ల మీద బాగా తీసివేయగా చూచి అతడు ప్రవక్తలలో ఒకడని రాజు పోల్చెను. అప్పుడు అతడు, యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను శపించిన మనుష్యుని నీవు నీ చేతుల నుండి తప్పించుకొని పోనిచ్చితివి గనుక వాని ప్రాణమునకు మారుగా నీ ప్రాణమును, వాని చెరులకు మారుగా నీ చెరులను అప్పగింపబడుదునని రాజుతో అనగా, ఇశ్రాయేలు రాజు మూతి ముడుచుకొనిన వాడై కోపంతో షోమ్రోనులోని తన నగరకు వచ్చెను. ఎంత గొప్ప గుణపాఠాన్ని దేవుడు ఇక్కడ అహాబుకు నేర్పించాడు చూడండి. నీ చేతికి వాడిని అప్పగించారు, వాడు శపితమైన వాడు, వాడిని నువ్వు చంపాల్సింది పోయి వాడిని నువ్వు వదిలేస్తావా? వాడిని బతకనిచ్చావు కాబట్టి నువ్వు చనిపోతావు వాడి ప్రాణానికి బదులుగా ఏదో ఒక రోజు అని అహాబు తీర్పు పొందాడు. ఇక్కడ బాధ్యతాయుతంగా ఉన్నాడా అహాబు? బాధ్యత రహితంగా ఉన్నాడా? కాబట్టి అహాబు మరణం మీద ఎందుకు తెచ్చుకున్నాడు, ప్రాణం మీద ఎందుకు తెచ్చుకున్నాడు అంటే రెస్పాన్సిబిలిటీ వల్ల, జవాబు రహితంగా బాధ్యత రహితంగా ఉన్నాడు కనుకని అహాబు మీదకు ఈ శాపం వచ్చిందని మనము చెప్పవచ్చు. అందులో బాధ్యతాయుతంగా పాపం చేయాల్సిన పని లేదు. నువ్వు చేయాల్సిన పని చేయకపోతే చాలు, నీకు
అది నేను ఒక ఫెయిల్యూర్గా నేను నిలబెడుతుంది. నువ్వు చేయాల్సిన పనిని చేయాల్సిన టైంలో చేయకపోతే నిన్న అది ఫెయిల్యూర్గా అది నిలబెడుతుంది. మనం చూసాం ఇప్పటివరకు అబ్నేర్ అనేటువంటి వాడు రాజుని కాపాడాలి, కాపాడటానికే వాడు ఆ గుహ దగ్గర కాపలా ఉన్నాడు, కానీ కాపాడటంలో విఫలమయ్యాడు, ప్రాణం మీదకి తెచ్చుకున్నాడు. అంతటి వీరుడు ఎలా చచ్చిపోయాడు తెలుసా? అంతటి వీరుడు యుద్ధంలో చచ్చిపోవాలి వీరుడు అంటే, కానీ అంతటి వీరుడు యుద్ధంలో కావాలా. యోవాబు అనేటువంటి దావీదు సైన్యాధికారి మాట్లాడాలని పిలిస్తే వచ్చాడు. యోవాబు కత్తి తీసుకొని అబ్నేరు కడుపులో పొడిచాడు, స్పాట్ చచ్చిపోయాడు ఆయన. తదుపరి యుద్ధాలు లేవు. మరి దావీదే సాక్ష్యం ఇచ్చాడు అబ్నేరు గురించి, ఇశ్రాయేలులో నీ వంటి వీరుడు లేడు, అలాంటి వీరుడు ఒక 100 మందిని చంపిగానే చచ్చిపోవాలి. వాస్తవం మాట్లాడుకున్నాడు. కానీ ఎలా చచ్చిపోయాడంటే ఓ దిక్కుమాలిన ఒక సామాన్యుడు లాగా, ఒక కుక్క చచ్చినట్టుగా చచ్చిపోయాడు అక్కడ. అవునా? దానికి కారణం ఏమిటో, అతను చేయాల్సిన బాధ్యత అతను చేయలేదు. ఇవాళ మనం కూడా అంతే, మనము ఫెయిల్యూర్ అవుతామంటే మనము చేయాల్సిన పనిని చేయకపోవటం వల్ల ఫెయిల్యూర్ అవుతున్నాం. ఆపమే చేయాల్సిన పని లేదు. నువ్వు పాపమే చేయాల్సిన పని లేదమ్మా. నీకు చెయ్యమని చెప్పిన దాన్ని నీ జీవితం కొరకు, దేవుడు నీ జీవితం కొరకు ఏమి చెయ్యమని చెప్పాడో అవి చెయ్యకపోయినా నువ్వు ఫెయిల్యూరే. అర్థమవుతుందా? ఏదైతే దేవుడు చెప్పాడో, ఏ బాధ్యతను దేవుడు నీ మీ భుజముల మీద పెట్టాడో దాన్ని నువ్వు జరిగించాలి. దాన్ని జరిగించకుండా 100 మాటలు చెప్పినా ప్రయోజనం లేదు, గొప్ప గొప్ప పాటలు పాడిన ప్రయోజనం లేదు, గొప్ప గొప్ప సంగీతాన్ని వాయించిన ప్రయోజనం లేదు, నువ్వు ఏమి చేసిన ప్రయోజనం లేదు. మన బాధ్యతను మనం చక్కగా జరిగించాలి. అబ్నేరు వలె ఉండకూడదు, అహాబు వలె ఉండకూడదు. భయపెట్టిన వాడిని దేవుడు చేతికి అప్పచెబితే కోడి పిల్లలాగా చంపాల్సింది పోయినా సహోదరుడారా, దేవుడు వ్యతిరేకించిన దాన్ని నువ్వు ప్రేమించలేదు. అసలు దేవుడు వద్దన్నప్పుడు నువ్వు గౌరవించుకునేది ఏంది? దేవుడు కానీ నీకు ఎక్కువ తెలుసా? నిషేధించిన దానిలో నువ్వు చేయి పెట్టద్దు అన్నాడు. ఒకడేళ్ళు చేయి పెట్టాడు, ఏమయ్యాడు? రాళ్ళతో కూడా చంపడానికి తగలబెట్టారు వాడిని. దేవుడు వద్దు అంటే అది వద్దు, దాని గురించి ఆలోచన కూడా నీకు అనవసరం. నిన్నేం చేయమన్నాడు అది చేయించా, అది నీ బాధ్యత. నీ జీవితం కొరకు నీవు చేయవలసిన దాన్ని నువ్వు తెలుసుకొని దాని ప్రకారంగా నువ్వు చేయవద్దు. అలాగని మన మీద కూడా ఒక బాధ్యత ఉంది. మనకు వాక్యం ఏం చెబుతుందో దాన్ని చేయాలి. ఈ చివరి దినాల్లో దేవుడు ఇంకొక బాధ్యత కూడా పెట్టాడు. వాక్యాన్ని మన జీవితాల కోసం మనం చేసుకుంటున్న ఇంకొక బాధ్యత కూడా ఉంది. And the responsibility that God has given us in this day to bring this message, మన మీద పెట్టాడు అంటాడు. బాధ్యత ఏంటంటే ఈ అంత్యకాల వర్తమానాన్ని మనం మోసుకుపోవాలంటున్నాడు. దాన్ని నీ జీవితాల్లో జరిగించుకుంటూ దాన్ని ముందుకు మోసుకుంటూ నువ్వు వెళ్ళాలి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుడి పిల్లలు, ఒక మనిషిని ఫెయిల్యూర్గా వచ్చేది ఏమిటంటే తప్పు చేయటం మాత్రమే కాదు, చేయవలసిన పనిని చేయకపోయినా మనల్ని అది ఫెయిల్యూర్గా నిలబెడుతుంది. కనుక వాక్యము ఏదైతే చెబుతుందో దాన్ని మనము చేసేది వారిగా కనుక ఉంటే పక్కనోడి సంగతి వదిలిపెట్టండి. స్టాప్ థింకింగ్ అబౌట్ యువర్ నైబర్స్ డెవలప్మెంట్. నీ ఇరుగు పొరుగు వారి యొక్క అభివృద్ధి గురించి ఆలోచించడం మాని నేనెట్ట ఎదగాలి అనే దాని గురించి మొదట ఆలోచించు. నేను ఎలాగ ఎదగాలి? ఈ సంవత్సరం 10 రూపాయలు నా ఆదాయం ఉంది, వచ్చే సంవత్సరం దాన్ని 100 రూపాయలు అలా చేయాలి. అలాగ నీ అభివృద్ధి ఉండాలి. అది దేవుడి ద్వారానే సాధ్యమవుతుంది. ఆత్మీయంగా వెనకబడి ఉన్నాను ఇప్పటి వరకు, ఇక మీదట నేను వెనకబడకూడదు. వెనకబడకుండా ఉండాలంటే నేను ఏం చేయాలి? 4 విషయాలు చెప్పాడు బైబిల్లోనూ. ఒక మనిషి ఆత్మీయంగా ఎదగాలంటే 4 విషయాలు చెప్పాడు. బోధ యందు, రొట్టె విరుచుట యందు, సహవాసం అందు, ప్రార్థన యందు. ఈ 4 విషయాలు ఎడతెగకుండా
బోధన అయిపోయావు, అది మాత్రమే సరిపోదు. ప్రభురాత్రి భోజనంలో పాల్గొన, ఇది మాత్రమే సరిపోదు. సహవాసం ఉండాలి. సహవాసం అంటే ప్రతి ఆదివారం ప్రతి బుధవారం సమాజంగా మనం కూడుకుంటున్న ఆ సమాజంలోకి వచ్చి నువ్వు చేయి కావాలి. 4 ఈ వ్యక్తిగత ప్రార్థన. ఈ 4 విషయాలు నిన్ను ఆత్మీయంగా ఎదిగేటట్టుగా చేస్తాయి. అలాగనే నువ్వు ఆశీర్వదించబడాలంటే భౌతికంగా నీ సరిహద్దులు విశాలం అవ్వాలంటే, నీ సంపాదన అధికం అవ్వాలంటే బైబిల్ గ్రంథంలో దేవుడు ఏం చెప్పాడో దానిని నువ్వు చేయగలుగుతూ ఉన్నావు. డోంట్ ఫాలో యూట్యూబ్ను ఫాలో అవ్వద్దు. ఎవరు చెప్తారు, ఈ కాలానికి ఒక ప్రాఫిట్ వచ్చాడు, ఆయన వచ్చి ఏం చెయ్యాలో చెప్పాడు, అది చేద్దామా. ఎవరో ఒక ఆయన చుట్టూ గుడ్డు వేసుకొని చెప్పాడు, భలే చెప్పాడు, భలే వినబుద్ధైంది. ఆయన చెబుతుంటే అసలు జనాలు ఊగిపోతున్నారు. అన్నిదా చూసి ఆ ఊగిపోటాలు అయింది. ఏం లేదంట, అవి ఒక్కటి లేదా, నూనె లేదా. కనుక తప్పు చేయటం వల్లే మనం పడిపోవట్లేదమ్మా, చెయ్యాల్సిన పనులు చేయకపోవటం వల్లే మనం పడిపోతున్నాం అని చెబుతుంటారు. చూసాం ఎన్నో ఉదాహరణలు చూసి, ఇంకా చెప్పాలి చాలా ఉంటాయి. వాడు చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి. కాబట్టి అలాగే మనం ఉండొద్దు. మన అబ్నేరు వలె అహాబు వలె మనం ఉండొద్దు. మనకు స్థాయి ఉన్నా కూడా మనం పడిపోయాడు. అబ్నేర్కి ఎంత స్థాయి ఉంది? దేశ సైన్యాధికారి స్థాయి. కానీ అతను చనిపోవడానికి కారణం రెస్పాన్సిబిలిటీ. చేయవలసిన పనిని ఆయన చేయలేదు. ఓట్లున్నవాడు కూడా కూడుకు లేని సమయం వస్తుందన్న. అది ఎలాగంటే నిర్లక్ష్య ధోరణితో ఉన్నప్పుడు కూర్చొని తింటాడు, కొండలని కరిగిపోతాయి. ఉన్నప్పుడు దాన్ని అభివృద్ధి ఎట్ట చేసుకోవాలి ఆలోచన చేసుకోవాలి. అలాగనే ఏదైనా సరే బాధ్యత కలిగి మనం నడుచుకున్నప్పుడు మాత్రమే మనకు సక్సెస్ వస్తుంది. ఇవాళ ఆలోచన చేసుకోండి విశ్వాసంగా, ప్రభు నా బాధ్యత ఏమిటి, నేను ఎదగాలంటే నేనేం చేయాలి? నేను ఆర్థికంగా ఎదగాలి. ఒక్క విషయంలోనే కాదు, ఆత్మీయంగా నువ్వు ఎదగచ్చు, వాక్యాలు చెప్పచ్చు, అది మాత్రమే కాదు. నువ్వు ఆర్థికంగా కూడా డెవలప్ అవ్వాలి. నీకంటూ ఒక స్థాయి దేవుడు ఇవ్వనన్నాడా? అడుగు ప్రతి వాడికి ఇవ్వబడునన్నాడు. అడుగు ప్రతి వాడికి ఇవ్వమన్నాడు. దేవుడు ఇల్లు అడగద్దు అనట్లేదు, నిన్ను ఉన్నోడిగా ఉండొద్దు అనట్లేదు, కాళ్ళు తిరగద్దు అని అనట్లేదు. దేవుడు ఉండు, ఎలాగ నువ్వు ఉందాతనంగా ఎట్లా నువ్వు ఉండాలనుకుంటున్నావో, నీ ఒక రేంజ్ నేను చూపించాలి నా వీధుల్లో వాళ్ళకి, ఒక రేంజ్ ఉంది నాకు అనేది నువ్వు చూపించుకోవాలన్నా కూడా దేవుడు అలా ఉండొద్దని చెప్పట్లేదు. సంపాదించుకో, ఒక స్థాయిని సంపాదించుకో, నీ జీవితం ద్వారా దేవుడిని మహిమ తీసుకురా. దేవుడే నన్ను ఈ ఉన్నతమైన స్థితిలో నన్ను పెట్టాడు అని అందరికి 10 మందికి చాటి చెప్పు. నాలాగా ఎదగటం నీకు కూడా సాధ్యమైన చెప్పు, ఇతర జనాలకు కూడా చెప్పు. అలా చెప్పాలనే దేవుడు కూడా కోరుకుంటున్నాడు. సమరయ స్త్రీ జీవితం మార్చబడినప్పుడు సమరయ స్త్రీ వెళ్ళి చెప్పింది, నన్ను మార్చిన వాడిని నేను కనుగొన్నాను, నా గురించి చెప్పిన వాడిని నేను కనుగొన్నాను, మీరు కూడా రండి ఆయన దగ్గరికి. దీన స్థితిలో లేని ఎట్లాంటి సాక్ష్యాలు ఎలా ఉన్నాయంటే, నేను అసలు అట్టడుగునున్నాను, ప్రభువుని తెలుసుకున్నాను, 20 సంవత్సరాలైన నా ఇల్లు వాకి లేకపోయిన ప్రభువుని స్థుతిస్తున్నాను అంటే దాని అర్థం ఏంటి? అట్టెవడు ఉన్నానండి. ఒక్క పూట అన్నం తిని నేను భక్తి చేశాను, పనికిపోయి ఒక అరపూట పనికిపోయి భక్తి చేయి వద్దానట దేవుడా? ఒక అరపూట పనికిపోయి అరపూట భక్తి చేయవా? ఏదో ప్రపంచానికి నేను కూడు పెట్టాను, చివరికి నేను దిక్కులేని వాడిని అయ్యాను. ఎవడు ఉండమన్నాడట? ప్రవక్త కరెంటు పని చేసి, ఎలక్ట్రీషియన్ పని చేశాడు. ప్రవక్త పని చేసుకో, సేవ చేసుకో. అదే ఉంటే ఒక పూట కూడు తిన్నాను, పూట మెతుకులకు కూడా కరువు అయ్యాను, పచ్చడి తిన్నాను. ఎవడ తినమన్నాడు? పచ్చడి. పని చేసుకొని పలావు తిని సేవ ఏమైంది? దేవుడు ఏమైనా పని చేయొద్దు అన్నాడా? దేవుడు పని చేసుకోవద్దు అన్నాడా? సోమవారం నుంచి
శనివారం దాకా పని చేసుకో, మధ్యలో ఏదైనా పూట ఉంటే పో. ఒకవేళ నువ్వు జాయిన్ అయిన పని నీ సేవ సువార్తకు ఆటంకంగా ఉంటే దాన్ని వదిలే, నీ దాకా చూసుకో. అవునా కదా? అంతేగాని ఒక్క పూట తిన్నాను, మిగతా 2 పూటలో నా కడుపు మార్చుకొని దేవుడి కోసం ఉన్నాను, ఒక గూడు కూడా నేను సంపాదించుకోలేదు, నా పిల్లలకు 1 రూపాయి కూడా ఇప్పటికీ నేను సంపాదించుకోలేదు. దట్ ఈస్ కంప్లీట్లీ యువర్ ఫాల్ట్. బిల్లి గ్రహం మంచి సేవకుడు కదా, బ్రహ్మం గారు మంచి సేవకుడు కదా, ఆయన తన పిల్లలు ఏమైనా పేదవాడి గురించి చనిపోయాడా? చెప్పండి. మరి అసలు మనల్ని ఆస్తికర్తన చేయడానికి ఆయన పేదవాడు అయ్యాడని బైబిల్ చెబుతుంటే నువ్వు మళ్ళా పేదవాడి గుండి ఆయనకు అవమానం తేవడం తెలితే ఏమన్నా వస్తావా కదా? నేను చెప్తున్నా మీ అందరికీ, మా అందరికీ, దేవుడు ఎప్పుడు కూడా మనల్ని పేదవాడిగా ఉండమని, నేను పశువుల పాకలో పుట్టాను, మీ పిల్లలను కూడా పశువుల పాకలో పుట్టేటట్టు చేయండి, ఆసుపత్రులు చేసుకోవడం. ఆయనకి ఇల్లు లేదని మీరు కూడా ఇల్లు లేకుండా పక్కన చెప్పాలా? ఒకవేళ అట్లా చెబుతుండు అంటే వాడి ఇల్లు చూడండి ముందు మీరు. యేసుప్రభు ఇల్లు లేదురా, మనకి ఇల్లు లేక పర్వాలేదని చెప్పి వాడు ఇల్లు కట్టుకుంటున్నట్టు వాడు ఎలా అంటాడు? వాడు ఆకర్షణది కాదు. మనందరం ఆశీర్వదించబడాలి, మనందరం కాలు ఉంచుకోవాలా, మనందరం ఇల్లు కట్టుకోవాలా, అందరం శుభ్రంగా ఉండాలా, అందరూ మంచిగా ఆహారం తినాలి, 3 పూట్ల ఆహారం తినాలి. ప్రైజ్ లార్డ్. దేవుడిని స్తుతించాలి, దేవుడికి మహిమ తీసుకురావాలి. మీరు పేదవాళ్ళకు బతకండి అన్న, నన్ను మాత్రం కార్లు కొనిపెట్టండి, నా వైఫ్ కొనిపెట్టండి అంటే దట్ ఈస్ రాంగ్. అది డెడ్ రాంగ్, తప్పు అది. ప్రైజ్ లార్డ్. అందరూ ఎదగాలి. ఈ సంవత్సరం 10 రూపాయలు సంపాదిస్తున్న ఆదాయానికి వచ్చే సంవత్సరం 100 రూపాయలు తెచ్చుకోవాలి. దేవుడు అనగా ఏమి చేయాలి? మన బాధ్యతను మనం జరిగించుకుంటే మనం సక్సెస్ అవుతాం. మన బాధ్యత లేకుండా మనం వ్యవహరిస్తే ఇట్ ఆల్వేస్ మేక్స్ us to stand in a failure. అది విఫలమయ్యేటువంటి స్థానంలోనే మనం నిలబెడతాం తప్ప సక్సెస్ వైపు మనల్ని తీసుకువెళ్ళదు. ఈ 1 పూట తిన్న ఆయన మరి మిగతా 6 రోజులు ప్రార్థన చేయాలి. మరి 6 రోజులు తీస్తా దగ్గరే ఉంటుండగా వాస్తవమా కాదా? ఈ 6 రోజులు ఏం చేయాలి? ఆయన దేవుడిని ఎట్ట కలుసుకోవాలని దాంట్లో ఉన్నా. మరి 6 రోజులు ఆయన ఏం చేస్తున్నాడు? వెళ్ళి ఏం చేస్తాడు? బౌలంతటి వాడు గుడారాలు ఉంటాడు, నువ్వేం చేస్తున్నావు? అందుకే ఇలా గురించి ముందుగానే యేసుప్రభువు గారు చెప్పారు, వాళ్ళు చెప్పుదురే కానీ చెయ్యరు. కాబట్టి వాళ్ళకి చెప్పే మీరు చేయండి కానీ వాళ్ళ వల్ల మీరు ప్రవర్తించద్దు. వాళ్ళు పీఠముల మీద కూర్చుంటారు. నాకు నిజంగా సిగ్గేస్తుంది కొన్ని సందర్భాలలో. ఒక చోటకి వెళ్తే వాళ్ళు పెరుగు వేస్తారు కదా, ఏదో వాళ్ళు కొంచెం గుడిని ఉండి పెడతారు. పీఠంలో వెళ్ళాం, మనం అందరం వెళ్ళినప్పుడు ఆమె మమ్మల్ని నేరుగా ఒక గుడిసెలోకి తీసుకెళ్ళి, అంటే ఇది ఏ రకమైన గుడిసె? ఇది పూరి గుడిసెయా? దీన్నే పూరి గుడిసె అంటారా? రైట్. లోపలంతా అసలు పడిపోయేటట్టు ఉంది, చూశాను కదా గోడల మీద. ఆమె ఏం చేసింది? మాకు కోడిగుడ్డు కూర చేసింది, పప్పు చారు చేసింది, చక్కగా పెరిగేసింది. అది సరిపోదా? కానీ కొన్ని సందర్భాలలో ఆమె ఏదో పెరిగి చేస్తుంటే ఇంట్లో పెరిగానా ప్యాకెట్ పెరిగా, బయటకు వచ్చిన తర్వాత ఏమో ఒక పూటకు భోజనం లేదంటాడు. ఏడకొచ్చేమో ఇంట్లో పెరిగితేనే లేదంటే నేను తిన్నాను. మళ్ళీ ఈ పులేశాలు ఏంది? అది వేషధారణ కాదా? ఆమె పెట్టింది తిను, నువ్వు అంత పచ్చడి అక్కడ తినవాలి, లేచి వస్తావా ఏంది? అసలు కొన్ని సందర్భాల్లో అనిపిస్తుంది, కొంతమంది మనం డేట్లు అడిగినా కూడా చూద్దాంలే అంటారు. వాళ్ళ స్థాయి గల్లో డేట్లు అడిగితే ఇస్తా కదా. అప్పుడు నాకు అనిపిస్తుంది, యేసుప్రభు ఎవరా? యేసుప్రభు కంటే గొప్పగా ఏంటి? యేసుప్రభు కంటే గొప్పలు ఉన్నారా? ఆయన వెళ్ళాడు కదా ప్రతి చోటుకి. మరి నువ్వెందుకు ఆయన పేరు సేవ చేస్తున్నాడు?
ఆయన కాల్చిన చేప తిన్నాడా లేదా? నాకు ఈ చేప వద్దు, నాకు రెస్టారెంట్లో కర్రీ తీసుకొస్తే నేను తింటాను, లేదా నాకు కూడా ఉండు. ఇప్పుడు ఆయన ఒక ఆయన అంటున్నాడు 16,000 ఇస్తేనే స్వస్థత జరుగుతుందా? 9,500 ఇచ్చిందంటావా? ఏమ్మా ఇప్పుడు దాకా ఎంత స్వస్థత వచ్చిందని అడుగుతున్నాడు. ఆ మంది మొన్న కేజీ గంటతో వచ్చానాయా, 9,500 వేసిన తర్వాత ఇప్పుడు ఈ గంట 1/2 కేజీ అయింది, మరి మిగతా బ్యాలెన్స్ చెల్లించమ్మా అంటున్నాడు ఆయన పబ్లిక్గా. ఏ ఒక విశ్వాసం ఉంది కానీ ఆర్థిక సమస్య పాపం ఎట్టొకటి కట్టమ్మా అంటే ఇప్పుడు వేసానా 5,500 ఇన్స్టాల్మెంట్లో స్వస్థత జరుగుతుంది. బ్రహ్మాండం ఇది మనకి అందరూ పైకి లిస్టులు పడతాం.